కోరుతున్నాం. పల్లంటి చిరంజీవి గారిని ఇంట్రడక్షన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఆఫ్ ఎందుకో మీకే తెలుస్తుంది అనమాట. నిజంగా ఇవి వింటే చిరంజీవి లాగా నిలిచిపోతారు సార్ అందరి దృష్టిలో. చదువు ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని కంప్లీట్ చేస్తారో మీరే చూడండి. ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ జర్నలిజం, అలానే ఎంకామ్ చేశారు, బీఈడి చేశారు, ఎల్ఎల్బి కంప్లీట్ చేశారు. అలానే ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐసీఏ ఇన్ఛార్జ్ ఫోర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ 52 బ్యాచ్ లో ఇంపాక్ట్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఆల్సో యాక్టివ్ ట్రైనర్ ఫర్ టీటీడబ్ల్యూఎస్ అండ్ ఏపీఎస్ టీపీడీ బ్యాచెస్ ఇన్ 2 స్టేట్స్, ఒకటి కాదు రెండు వాటిల్లో. నెక్స్ట్ డెలివర్ మోర్ దాన్ 150 ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సెషన్స్ ఫర్ మెనీ టీటీడబ్ల్యూఎస్ అండ్ ఏపీఎస్ఎస్. ఖైదీ నెంబర్ 150 కాదు, దానికి మించి అన్నట్టు చాలా చేశారు ఆఫ్లైన్ ఆన్లైన్ సెషన్స్. సార్ యాక్టెడ్ యాజ్ ఎ శ్రీకాకుళం టీటీడబ్ల్యూఎస్ 84 ఇన్ఛార్జ్, ప్రెసెంట్ ఇన్ఛార్జ్ 198 విశాఖపట్నం బ్యాచ్ కి. అలానే యాక్టెడ్ యాజ్ 5 టైమ్స్ కోఆర్డినేటర్ ఫర్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ప్రెస్టిగియస్ డిజైనర్ టాప్ కి. అలాగే ప్రొఫెషన్స్ ఆర్ దేమన్గా టీచర్ అండ్ జర్నలిస్ట్, ఆల్సో మేనేజింగ్ 2 ప్రైవేట్ స్కూల్స్ అండ్ డైరెక్టర్ ఇన్ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అండ్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఆల్సో. నేను చెప్పడమే కాదు, నేర్చుకోవడమే కాదు, రాయడంలో కూడా తోపంటూ కంటెంట్ రైటర్ ఫర్ వెబ్ ఛానల్స్ ఆల్సో. అలానే రాసేదే కాదు, ఎడిట్ కూడా చేస్తానని న్యూస్ ఎడిటర్ గా వర్క్ చేస్తారు ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం. మెయింటైనింగ్ 2 యూట్యూబ్ ఛానల్స్ ఆల్సో, స్క్రిప్ట్ అండ్ డైలాగ్ రైటర్ ఫర్ షార్ట్ ఫిల్మ్స్ ఆల్సో. సోషల్ అటాచ్మెంట్ ఎలా ఉందంటే ఆర్గనైజింగ్ అండ్ ఎన్జిఓ నేమ్లీ షేపింగ్ యంగ్ మైండ్ సిన్స్ 2007. అది కూడా ఎలా అంటే ఎక్స్క్లూసివ్ కండక్టింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ స్టూడెంట్స్ కమ్యూనిటీ టు ఎంకరేజ్ ద స్కిల్స్ అండ్ టు ద ట్రైనర్ దేర్ బ్రెయిన్స్. థ్యాంక్ యూ ఫర్ ఇలా ఇంట్రడక్షన్ చేయడానికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. ఈసారి నిజంగానే ఇన్ని చేశారంటే మనం ఇంకా ఎన్ని చేయాలో అని ఆలోచనలు వస్తున్నాయి. థ్యాంక్ యూ. దిస్ సెషన్ ఈజ్ యువర్స్ సార్. థ్యాంక్ యూ రమ్యశ్రీ మ్యామ్. అత్యంత రమ్యంగా రమ్యంగా మననే శ్రీరామనవమి చాలా రమ్యంగా జరిగింది. రామనామము రామనామము రమ్యమైనది రామనామం అని కూడా చెప్పుకున్నాం మొన్నే. ఎనీహౌ, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ వండర్ఫుల్ అండ్ వార్మ్ వెల్కమ్. And I would like to forward my heartfelt thanks to our Guru, Gampa Nageswara sir, for providing a great platform for all of us to come together and to do something for the society and as well as for individuals to know the inner capabilities. So dear friends, happy evening. ఈరోజు నాకు ఇక్కడ ఆహ్వానించబడినటువంటి ప్రదీప్ గారికి, అదే విధంగా కొల్లూరు వెంకటరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ యూ ఆల్ డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ అండి. వెరీ హ్యాపీ ఈవినింగ్ అండి. రాజసం నారదం ఆపితే ఆగడం సాధ్యమా, పౌరుషం నారదం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా, లోకమే బానిసై చేయదా ఊడిగం. ఎందుకోసం అండి ఇది? ప్రతి ట్రైనర్ కి ప్రతి స్పీకర్ కి ఒకటి కావాలండి. ఏంటంటే సాహసం కావాలండి. సాహసమే సైరాడింబక అన్నాడు కదరా పాతాల భైరవి అనే సినిమాలు చెప్తారు. చంద్రలేఖ సినిమాలో నాగార్జున పాడుకుంటారు. సాహసం సైరాడింబక, మహారాణి నీదే అవుతుందిరా సాహసం సైరా అంటాడు. సో ఈరోజు మన ట్రైనర్ కానీ లేకపోతే ఒక స్పీకర్ కి కానీ, అయితే మనం ట్రైనర్ గా అవుతున్నప్పటికీ ఈ ట్రైనింగ్ లో మనం ఉపయోగించుకుని ఎక్కువగా స్పీకర్ గాని ఉపయోగిస్తుంటాం. ఇట్ ఇస్ వెరీ ఆబ్వియస్. అయితే ఈరోజు మనం ఒక ట్రైనర్ గా ఎదుగుతున్న క్రమంలో ఆ ట్రైనర్ పాత్రతో పాటు కొన్ని సందర్భాల్లో మనకి స్పీకర్ గా ఎదిగే క్రమంలో కూడా మనకి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. బేసిక్ గా మనం మంచి స్పీకర్ అవ్వాలి, ట్రైనర్ అవ్వాలంటే మనకు ఉండాల్సిన ఆభరణాలు ఏమిటండి? ఎవరైనా చెప్పగలరా? ఆభరణాలు 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 ఇరుగింటి మంగళ గౌరి వేసుకున్న చీర చూడు, పొరుగింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు అవి కొనుక్కున్నారు. ఆ ఆభరణాల కోసం మాట్లాడట్లేదు. స్పీకర్ కావాల్సిన ఆభరణం ఏదని చెప్పండి. ఓ స్మైలీ ఫేస్, నవ్వు ఉండాలి సార్, నవ్వు ఉండాలి సార్, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, నవ్వు ఉండాలి సార్, నవ్వు ఉండాలి సార్. ఓకే, సో లెట్స్ హ్యావ్ ఎ డిసిప్లిన్ డియర్ ఫ్రెండ్స్. వన్ బై వన్ అందరూ మాట్లాడండి. సో హియర్
I would like to mention, I would like to make it clear to you all, dear friends. నేనేదో సెషన్ చెప్పడానికి రాలేదు, మీరేదో సెషన్ వినడానికి రాలేదు. మీతో మాట్లాడడానికి వచ్చాను, దయచేసి నాతో మాట్లాడండి. కాసేపు మాట్లాడుకుందాం, 40 నిమిషాలు మీరు నేను మాట్లాడుకోవడానికి వచ్చాను. నేను సెషన్ చెప్పడానికి రాలేదు, మీరు సెషన్ వినడానికి రాలేదు. నేను చెప్తున్నాను, మీరు కూర్చోవడం అది ఏమాత్రం సరికాదు. మన ఇద్దరం మాట్లాడుకుందాం. మాట్లాడుకుంటే ఏమవుతుంది డూడు, మాట్లాడితే మహా అయితే ఇద్దరికి సబ్జెక్ట్ పెరుగుతుంది డూడు, అంతే కదా. మాట్లాడుతున్నాడు, మాట్లాడేసుకుందాం డూడు. ఎవరైనా సరే ఇంకా సో వాట్ ఆర్ ద ఆర్నమెంట్స్ మాట్లాడితే వచ్చేదే కానీ తెలుసుకునే అవకాశం. ఓకే ఓకే. సో వాట్ ఆర్ ద ఆర్నమెంట్స్ a trainer or a speaker are supposed to have, are supposed to possess? Voice, okay. Voice కోసం చెప్పారండి, ఒక పాయింట్ వచ్చేసింది. వాయిస్, కాన్ఫిడెన్స్, ఓకే. Body language. Our audience. ఏమండి? Know about our audience. Know about our, NO నో అండి, KNOW నో అండి. KNOW. Thank you. Knowing. Smiley face. Great. Confidence. Dear friend, appeal to you all. ఇక్కడ మాకు వర్షం తుఫాన్ లా ఉంది ఇక్కడ వాతావరణం, ఆంధ్రవాడి సరిహద్దుల్లో. ఇప్పుడే పవర్ వచ్చింది, మళ్ళీ ఎప్పుడు పవర్ పోయినా సరే ఒక క్యాండిల్ పెట్టుకునైనా సెషన్ చెప్తాను, కంగారు పడకండి, మనం మాట్లాడుకుందాం. ఒక నిమిషం చిన్న టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చినా సరే ప్లీజ్ బీ విత్ మీ. ఇక్కడ కొంచెం వర్షం హెవీగా పడుతోంది. ఓకే సరే, వాయిస్ ఒకటి చెప్పారు. ఇంకోటండి, ఆల్రెడీ క్లాస్ కూడా మీకు అయిపోయింది. అద్భుతమైన బాడీ లాంగ్వేజ్. Smiley face, energy. సార్ ఎవరో కాస్త మ్యూట్ లోకి వెళ్ళండి. నాకు తెలిసి సెషన్ చెప్పడానికి నాకు ఒక్కరికే పిలిచారు, ఇద్దరికి పిలవలేదు అనుకుంటున్నాను. నాకు ఒక్కరికే పిలిచారు. ఐ హోప్ సో. ఓకే, అందరూ మాట్లాడాలండి, అందరికి అన్మ్యూట్ చేసుకుంటారండి. సో ఒకటి వాయిస్, ఇంకోటి బాడీ లాంగ్వేజ్. సరే సార్, నాకు 999 ఒకటి ఉంటుండే, చిరంజీవి 999, దానికి కూడా దయచేసి కోహోస్ట్ ఇవ్వగలుగుతారు ప్రదీప్ గారు. మీరే అన్యదా భావించుకోకపోతే, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, చూసుకుందాం. దానికి కూడా ఇవ్వటం. థ్యాంక్ యూ, గ్రేట్ సార్, యూఆర్ గ్రేట్. సో డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి స్క్రీన్ కనిపిస్తుందండి అందరికి? స్క్రీన్ షేర్ అయిందా? ఓకే, ఈ స్క్రీన్ లో మీకు కనిపిస్తున్న వాడిని ఎవరైనా సరే మీరు డీకోడ్ చేయగలరా? మీకు ఏమనిపిస్తుందో చెప్పగలరా? కెన్ ఎనీబడి హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి, వర్చువల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఒక్క మేడమే ఇన్ ఆల్ హిట్ మూవీస్. ఓకే, వెరీ గుడ్. ఒక్క ప్రిన్సెస్ గారే హ్యాండ్ రైజ్ చేశారండి, మిగతా వాళ్ళు ప్రిన్సెస్ కాదు, ప్రిన్సులు కాదు. ఓకే మ్యామ్, యు ఆర్ రియల్ ప్రిన్సెస్. ఓకే అమ్మా, మ్యామ్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ కన్వే మ్యామ్ అన్మ్యూట్ చేసుకోవాలి. ఇస్తారా సార్? ఇంకెవరైనా ఉంటే ముందుకు రావచ్చండి. సార్ ఇందులో 3 మూవీస్ బి తో స్టార్ట్ అవుతాయి సార్. మ్యామ్ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాలి. మీరు వర్చువల్ గా హ్యాండ్ రైజ్ చేస్తే పైకి వెళ్తారు, సో దట్ యు ఆర్ విజిబుల్ టు ఎవ్రీబడి. వర్చువల్ గా హ్యాండ్ రైజ్ చేయండి, పైకి వెళ్తారు, అందరికి కనిపిస్తారు, మరి ముఖ్యంగా నాకు కనిపిస్తారు. ఓకే మేడం, తలుపులు వేసేసారా? సరిపోయిందండి, పెళ్లికి పిలిచి తలుపులు వేసినట్టు ఉందండి. ఇది మ్యామ్. ఓకే ఓకే, ప్లీజ్ మ్యామ్. జయ మ్యామ్, ఎక్సెప్ట్ 1 మూవీ రిమైనింగ్ 3 బి తో స్టార్ట్ అవుతాయి సార్. ఓకే, ఓ ఇలా వచ్చారా? ఓకే ఓకే, దాంట్లో మీకు ఏ సినిమా నచ్చిందండి? 4 నచ్చాయి సార్. 4 నచ్చాయి. ఓకే, ప్రిన్సెస్ ఈ 3 సినిమాలు సార్ చెప్పండి. ఏదైనా హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ సార్. ఎస్, ఓకే, వర్చువల్ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాలి ఎవరైనా సరే, సో దట్ ఎవ్రీబడి విల్ బి ఏబుల్ టు సీ యూ హూ యు ఆర్. మీరు ఎవరో మాకు కనిపిస్తూ ఉందన్నమాట. రవి గారు, రాజీవ్ గారు చెప్తారా? ఇందాక ఎవరో చెప్తున్నారు, దయచేసి. ధైర్యం అని అనుకుంటున్నాను సార్. ధైర్యం, ఓకే.
ఈ సినిమాలు నచ్చాయా? నచ్చితే ఎందుకు నచ్చాయి? ఏ సినిమా నచ్చింది, ఏ సినిమా నచ్చలేదు, ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా ఫ్లాప్ అయింది? కంటెంట్ డిఫరెన్స్. ఓకే, కంటెంట్ డిఫరెన్స్ రమేష్ శ్రీ గారు. ఓకే, రామావత సునీల్ కుమార్ నాయక్ గారు. సార్ ఈ 3 సినిమాలు ఏంటంటే మెయిన్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏదైనా కాకపోయిన పని కూడా నేను చేయగలను అని గట్టి నమ్మకం సార్. ఆ గట్టి నమ్మకంతో ఏదైనా సాధిస్తారు సార్. ఇది ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఓకే 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 ఓకే, వెరీ నైస్. ఆయన ఎవరో పెట్టారు అన్ని సినిమాల్లో హీరో లాస్ట్ చనిపోతాడంట. కంపారిజన్ బ్రహ్మాండంగా పెట్టారు ఆయన ఎవరు. లేదు సార్, లాస్ట్ మూవీలో చావరు సార్. చావర్లు బతికించారు ఒకటి. ఓకే, శశికళ మ్యామ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్, ప్లీజ్. సార్ జెర్సీ ఫిలిం లో వాళ్ళ డ్రీమ్ ఉంటది వాళ్ళకి క్రికెట్ ఆడాలంటే, అలాగే వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేస్తాడు. అది ఒక కంటెంట్ ఉండి ఇన్ 3 మూవీ ఏమి ఉండవంటే వాళ్ళు జనం కోసం పోరాడతారు సార్. మీకు ఇక్కడ పెట్టిన 4 పోస్టర్లో ఏది హృదయానికి దగ్గరగా అతుక్కుందండి? బాగా హృదయానికి హత్తుకున్నటువంటి మూవీ? బాహుబలి సార్. బాహుబలి. ఒక్క నిమిషం, శశికళ మ్యామ్ మాట్లాడుతున్నారు తర్వాత. సార్ మీ హృదయాన్ని బాగా అన్ని సినిమాలు చూసారా మీరు? చూసాను సార్, చూసాను. ఓకే, ఈ అంతమంది అది చూసాను సార్. భారతీయుడు చూశాను, కమల్ హాసన్ గారిది బాహుబలి చూశాను, జెర్సీ కూడా చూశాను సార్. సరే, నాగ వసంత్ గారు, నాగ వసంత్ కుమార్ గారు. సార్ నేను భారతీయుడను బాహుబలి 2 చూసానండి. ఏం చూసి ఏది హృదయానికి బాగా దగ్గరైంది, ఏది హత్తుకుంది? నాకు జెర్సీ చాలా మంచి ఫిలం అనుకున్నాను సార్. భారతీయుడు సినిమా బాగా హత్తుకుందండి, హృదయానికి హత్తుకుంది. మాధవి మేడం, మాధవి మ్యామ్ మీరు ఇన్ఛార్జ్ కదా మ్యామ్? అనుమతి మాధవి గారు. అవునండి. ఓకే ఓకే, అనుమతి ఇచ్చారు, సంతోషం అనుమతి మేడం గారు. ఓకే, థ్యాంక్ యూ. సో దీంట్లో సాధారణంగా ఒక సినిమా హిట్ ఫ్లాప్ దేని మీద ఆధారపడి ఉంటుందండి? ప్లాట్ సార్, డిపెండింగ్ ఆన్ ద ప్లాట్. స్టోరీ ఎస్. ఇంకా అండి, స్టోరీకి మనం ఏమంటామండి? ప్లాట్. మణికాంత గారు, కొన్ని సినిమాలు చూసిన తర్వాత చాలా కాలం మన హృదయంలో వాటికి స్థానం ఉండిపోతుందండి. అవి చూసినప్పుడంతా ఆ సినిమా ఎప్పుడో నెల తర్వాత సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో కొన్ని హృదయాలు ఇంకా దగ్గరగా వచ్చేస్తుంటాయి. జెర్సీ సినిమా ఆ పోస్టర్ చూచాలని నా హృదయం చాలా బరువుతో బాధెక్కిపోద్దండి. కుమారుడి కోసం తండ్రి ఏ స్థాయికి వెళ్తాడు, ప్రాణాలు కోల్పోయి ఆ తండ్రి కోసం పుస్తక ఆవిష్కరణ చివరికి ఎలా చేస్తాడని చెప్పి ఆ హృదయం అలా ద్రవించిపోద్దండి. బాహుబలి తల్లికి ఉన్న సెంటిమెంట్, భార్య పిల్లలకు ఉన్న సెంటిమెంట్ అలాగే ఉండిపోతుందండి. భారతీయుడు 1 దేశం కోసం ఒక పడి ఇది. దీంట్లో 4 సినిమాల్లో మొదటి 3 హిట్ అండి. జెర్సీ సినిమా హిట్, బాహుబలి 2 పార్ట్లు హిట్, భారతీయుడు పార్ట్ 1 హిట్, భారతీయుడు పార్ట్ 2 ఫట్. భారతీయుడు పార్ట్ 2 ఫట్ తెలుసు కదండి. కారణం ఏంటి చెప్పండి? ఆ 3 సినిమాల్లో అద్భుతమైన కంటెంట్ అండి, అద్భుతమైన కంటెంట్. కానీ భారతీయుడు 2లో ఏమైందండి? సినిమాలో కంటెంట్ ఏమీ లేదు. ఒక 3 గంటల పాటు కూర్చున్న సినిమాని, 100,000 కోట్లు ఖర్చు పెట్టిన సినిమానే అబ్బే ఏం లేదు అంటూ మనం తేల్చేస్తాం. కంటెంట్, స్టోరీ బాగోలేదండి, స్క్రీన్ ప్లే బాగోలేదండి, విలన్ క్యారెక్టర్ బాగోలేదండి, హీరో క్యారెక్టర్ బాగోలేదండి, హీరోయిన్ బాగోలేదండి, ఐటమ్ సాంగ్ లేదండి. ఐటమ్ సాంగ్లు ఉన్నాయి కానీ ఎక్కువైపోయాయండి. అంటే మనకి ఆ సినిమాలో స్టోరీ, ప్లాట్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, నచ్చితే చూస్తాం, నచ్చకపోతే ఫ్లాప్ చేస్తాం. మరి ఒక 3 గంటల పాటు సినిమాకే ఖర్చు పెట్టి చూస్తున్నప్పుడు, ఒక 45 నిమిషాల పాటు, 1 గంట పాటు మనం ఎక్కడైనా మాట్లాడడానికి వెళ్ళినా, ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినా మన ఆడియన్స్ మనకి ఎలా జడ్జ్ చేస్తారు? మనం మాట్లాడే టాపిక్ ని చూసి జడ్జ్ చేస్తారు, మనం మాట్లాడే విషయాన్ని చూసి జడ్జ్ చేస్తారు, మనం ఏం మాట్లాడుతున్నాం అని ఆసక్తిగా వింటూ మనం మాట్లాడే మాట వాళ్ళలో ఆసక్తి కలిగిస్తుందో లేదో అన్న దానిపై మన సెషన్, మన ట్రైనింగ్, మన స్పీచ్ హిట్టా ఫట్టా అనేది ఆధారపడి ఉంటుంది.
మీరందరూ నేను చెప్పిన దానికి సమ్మతిస్తే తమ్ము ఇలా పెట్టండి, ఎస్ అని పెట్టండి చాట్ బాక్స్ లో, లేకపోతే ఎన్ అని పెట్టండి. ఎస్, శశికళ గారు పెట్టారు. ఇంకా వై? ఓకే. సో కంటెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ మూవీ ఆర్ ఫర్ ఎ స్పీచ్ ఆర్ ఫర్ ఎ టాక్. అంతెందుకండి, 2 నిమిషాలు ఒక వ్యక్తితో మాట్లాడితే మాట నచ్చకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. మన 45 నుంచి 1 గంట పాటు మనం మాట్లాడాలంటే ఆ మాట ఎంత నచ్చాలి, ఆ మాట ఎంత చొచ్చుకుంటూ పోవాలి, ఆ మాట హృదయంలో ఎంత స్థానం ఉండాలి. సో మాటకు అంత విలువ ఉంటుందండి. అందుకే అంటారు నోరు గొప్పదైతే ఊరు గొప్పదని. ట్రైనర్ కి బాగా కొట్టొచ్చినట్టు పనికొస్తుందండి అది. ఇఫ్ యువర్ వర్డ్ ఈస్ గుడ్, యువర్ సెషన్ ఈస్ గుడ్. మీరు అద్భుతమైన ట్రైనర్ గా, స్పీకర్ గా వెళ్ళాలంటే మిమ్మల్ని నిలబెట్టేది కంటెంట్. అదేంటి సార్ కంటెంట్ ఎలా అంటారు? బాడీ లాంగ్వేజ్ అయిపోయింది కదండి, బాడీ లాంగ్వేజ్ అయిపోయింది కదా సార్. బాడీ లాంగ్వేజ్ కంప్లీట్, ఐ హోప్. ఓకే, బాడీ లాంగ్వేజ్ ఏం చెప్పారండి మీకు? ఇది చెప్పారు కదా, ఈ చార్ట్ చూసారు కదా, చెప్పారు కదండి ఇది. దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చెప్పే ఉంటారు. 38% వాయిస్ మాడ్యులేషన్ కి ఇంపార్టెన్స్ ఉంది, అంటే అద్భుతమైన స్పీకర్ గా మాట్లాడడం. 55% బాడీ లాంగ్వేజ్. కేవలం 7% మాత్రమే కంటెంట్ కి ఇంపార్టెన్స్ ఉంది. మీరు అద్భుతమైన స్పీకర్ లేదా అద్భుతమైన ట్రైనర్ కావాలి అంటే ఉంది. ఇది వాస్తవం అంటారా? నేను బాడీ లాంగ్వేజ్ క్లాస్ చెప్తే బాడీ లాంగ్వేజ్ 55% వాస్తవం అంటాను. ఇప్పుడు నేను కంటెంట్ ప్రిపరేషన్ చెప్తున్నాను కాబట్టి 7% కంటెంట్ నేను ఒప్పుకోను. I don't agree. I don't agree. Why I don't agree? This is the reason why I won't agree. Isn't it? చెప్పగలరా? Can anybody decode it? The pic image. Content is king, sir. Super man. A round of applause for Dhanuja Reddy ma'am. ఏమండి ఎవరు చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. కొడితే పోయేది ఏముందండి? మనం చెప్పినప్పుడు కూడా అద్భుతంగా చప్పట్లు కొడతారు. ఇచ్చేద్దామండి, ఇచ్చేద్దాం. మనం గుర్తుంచుకోండి, స్పీకర్లుగా ఎదుగుతున్నాం లేదా ట్రైనర్లుగా ఎదుగుతున్నాం. ఎదుటి వారిలో గొప్పతనాన్ని గుర్తించనంత కాలం ఒక స్పీకర్ గా ట్రైనర్ గా మన గొప్పతనాన్ని కూడా ఎదుటి వారు ఎవరు గుర్తించరండి. అది గుర్తుంచుకోవాలండి. అది స్పీకర్ గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎదుటి వారిలో గొప్పతనాన్ని గుర్తించినంత కాలం సమాజం నిన్ను గుర్తించదు. ఒకవేళ మనం చెప్పిన విషయం మంచిది కాకపోయినా మనలో పాజిటివిటీ ఉంటే అద్భుతంగా చెప్పారండి అంటారు. అంటే నెగిటివ్ బికమ్స్ పాజిటివ్. ఎదుటి వారిని గొప్పతనాన్ని గుర్తించాం, మనం ఎంత బాగా చెప్పినా ఏదో చెప్పారంటారు, అంటే మనలోని పాజిటివిటీ కూడా తగ్గిపోతుంది. సో లెట్ us applaud for each and everyone whoever interacts and participates in our interaction. సో కంటెంట్ ఇస్ కింగ్. కంటెంట్ లేకపోతే వాయిస్ మాడ్యులేషన్ లేదు, బాడీ లాంగ్వేజ్ కూడా లేదండి. కంటెంట్ ఉంటే దాంట్లో అద్భుతమైనటువంటి చెప్తాం. పతితులారా, భ్రష్టులారా, బాధాస్వర దష్టులారా, ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అని వాయిస్ మాడ్యులేషన్ కావాలి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్ లో పార్ట్ అది కావాలి. ఎప్పుడండి? కంటెంట్ ఉంటేనే. వితౌట్ కంటెంట్ there is no voice modulation, there is no body language, dear friends. So content is king. If your content is king, if your content is good, if your content is great, if your content is having proximity with the topic that you are going to speak, మనం చెప్పే విషయానికి దగ్గరగా మనం మాట్లాడే విషయం ఉంటే అది వాయిస్ మాడ్యులేషన్ కి ప్లస్ అవుతుంది, బాడీ లాంగ్వేజ్ కి ప్లస్ అవుతుంది. కంటెంట్ లేదనుకోండి, ఈ రెండు కూడా పనికి రాకుండా పోతాయి. మనం 10th క్లాస్ వచ్చిన తర్వాత అమ్మ అవసరం లేదు, మనమే తింటాం, వెళ్ళిపోతాం ఊర్లో ఎక్కడికి. మరి చిన్నప్పుడు అమ్మ ఉంది కదండి, కంటెంట్ అమ్మ లాంటిది. అమ్మ లేకపోతే ఈ రెండు నడుచుకుంటే వెళ్ళలేదు. అంతెందుకండి, మాకు ఇంత ఏజ్ వచ్చినా సరే మా అమ్మగారు ఉన్నంత వరకు మా మిస్సెస్ లేకపోతే మేము ఒక అడుగు ముందుకు వెళ్ళాం. ఎందుకు చెప్పండి? బికాస్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్ వాళ్ళు లేకపోతే అవదు. సో కంటెంట్ ఈజ్ లైక్ మదర్. అరే మరి కంటెంట్ మనం ఎలా తయారు చేసుకోవాలి? స్పీకర్ కి కంటెంట్ ఎందుకు అవసరం? మనం ఎప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటుంటారు మన ఇంపాక్ట్ లో, మాటే మంత్రం అని.
దాన్ని ఆత్రేయ గారు అనుకుంటా, మాటే మంత్రము మనసే బంధము. తర్వాత చెప్తారా? నీ మమతే నీ సమతే సమతే మంగళవాద్యము. మంగళవాద్యము. ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటి వెరీ నైస్, సూపర్. ఎవరో వాళ్ళకి కూడా మాటే మంత్రం మనసే బంధం అండి. ఇదేంటంటే మనసు బంధం. ఆ పాట కంటెస్ట్ వేరు కదా, మన సెషన్ వేరు కదా. లేదండి, మన మాటే మంత్రం మనసే బంధం అంటే మన ఆడియన్స్ తాలూకా మనసుతో మన మాట బంధం ఏర్పరచుకుంటాం. అబ్బా, ఏం సెషన్ అంత బాగా చెప్పాడండి. ఏం చెప్పాడే, ఏం చెప్పారు కదా, ఏం చెప్పాడు అన్నట్టు ఉండకూడదు, ఏం చెప్పారు అన్నట్టు ఉండాలి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్డ్ డియర్ ఫ్రెండ్స్. ఆ పవర్ ఆఫ్ వర్డ్ ఎవరు పట్టేసుకుంటారో, ఎవరు దొరబోసుకుంటారో సెషన్ ఆలదే. బాడీ లాంగ్వేజ్ వస్తుంది, వాయిస్ వర్డ్స్ వస్తుంది, అన్ని వచ్చేస్తుంటాయి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద సబ్జెక్ట్ టుడే. మరి కంటెంట్ ఎలా ఉండాలండి, మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి? కెన్ ఎనీబడి ఎవరైనా చెప్తారా? కెన్ ఎనీబడి రీడ్ ఇట్ అండ్ ఎక్స్ప్లెయిన్? మీకు చెప్పానండి, మన ఇద్దరం మాట్లాడుకుందాం, మీ అందరితో మాట్లాడుకుందాం అండి. హాయ్ అండే, ఓ మాట మాట్లాడండి అండే. అది బుజ్జి సినిమా ప్రభాస్ చెప్తారు చూడండి ఫోన్ లో. రండి, ఎవరైనా ముందుకు రావాలి. సార్ ఏ మాట చెప్పినా కూడా నొప్పించకుండా ఒప్పించడం అయితే అది తప్పకుండా బాగానే ఉంటుంది. ఓకే ఓకే, అవన్నీ మనం స్పీచ్ ఇచ్చినప్పుడు చెప్తాం సార్. ఇక్కడ ఒక షేర్ చేశాను ఒకటి, ఒక స్లైడ్, అది చూస్తూ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎనీబడి. కంటెంట్ అంటే క్లారిటీగా ఉండాలి సార్. మనం చెప్పే ఏ విషయమైనా ఎదుటి వాళ్ళకు అర్థమయ్యే విధంగా క్లారిటీగా, వాళ్ళకి కనెక్టివ్ గా, వాళ్ళకి అనుబంధంగా, కన్సైజ్ అంటే చాలా షార్ట్ గా ఉండాలి. తరువాత ఆ కంటెంట్ అనేది ఒరిజినాలిటీతో నిండి ఉండాలి. అది చూసేకి న్యాచురల్ గా ఉండాలి సార్. ఏదో మనము అదే పనిగా ప్రిపేర్ అయ్యి చెప్తున్నట్లు కాకుండా మనం చెప్పేది చాలా న్యాచురల్ గా ఉండాలి. వాళ్ళకి అది కూడా అవసరమయ్యే విధంగా ఉండాలి ఆ కంటెంట్ అనేది. తర్వాత ట్యాక్ఫుల్ అంటే చెప్పే విధంగా టోటల్ గా ఆ కంటెంట్ లో ఫుల్నెస్ అనేది రావాలి. ఆ చెప్పే విధానము ఎఫెక్టివ్ గా ఎలా చెప్తున్నామో, మనం చెప్తున్నది ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందా లేదా, ఎఫెక్టివ్నెస్ అనేది మనం చూడాలి. అది చెప్పడం కూడా మనం చాలా ఎనర్జెటిక్ గా, ఏదో డల్ గా చెప్తున్నా కంటెంట్ అని లేకుండా చాలా ఎనర్జెటిక్ గా ఉండాలి మన కంటెంట్. సో అది ఒక పద్యంగానో ఒక పాటగానో మీరు స్టార్టింగ్ నుంచి క్లాస్ స్టార్ట్ చేస్తూ వచ్చారు కదా సార్, పాటలతో సినిమా టైటిల్స్ తో. అలా కొంచెం నావల్టీగా ఉండాలి, మళ్ళీ టెక్నాలజీగా కూడా ఉండాలి అని మీ కంటెంట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. మాటలు లేవు, మాట్లాడలేవు, ఇంత బాగా చెప్పిన తర్వాత ఇంకేం మాట్లాడతా ఉండి. కొట్టండి చప్పట్లో. అద్భుతం, సూపర్ సూపర్ మ్యామ్, సూపర్ సూపర్ సూపర్. గుడ్ గుడ్ గుడ్. ఇంకెవరైనా సరే మేడం గారు చెప్పినట్టే కాకుండా ఇంకో కొత్తతనంతో అవే ఎవరైనా చెప్పగలరా? కెన్ ఎనీబడి? ఇంకెవరైనా సరే. Sir, may I, sir? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. Yes, sir. So this is Sai Lakshmi, sir. So whenever Yes, the presenter presents any topic, the content taken by the presenter should be clear cut, crystal clear. So when I say clarity, the voice should be clear, the content or the plot, the idea which is taken by the presenter should be very clear, and it should connect the audience, because the audience is more important. Though the content is very selective, whether it is within the reach of the audience or leda and చూసుకోవాలి, అదొక connectivity. And a presenter should not take long time to just take his own time, because even we should not check the patience of the audience. కన్సైజ్ గా షార్ట్ గా ఉండాలి. ఏది చెప్పాలా అనేది మనం చెప్పగలిగితే ఒక షార్ట్ ఫామ్ లో చెప్తే, as you said, taking some examples of movies and other things చెప్తే ఎఫెక్టివ్ గా అది రీచ్ అవుతుంది. సెకండ్ థింగ్ is originality. So the meaning of originality here is the content which you take might be a story, might be a legendary heroes from Mahabharata or anything. So ma'am, we should yes ma'am, exactly ma'am, please confine to the slide only ma'am, please confine to the slide so that explain each and every point whatever visible on the slide ma'am, please, I do request please. Okay sir. So it should be very original, the content. So very natural and very original. It should not be any artificiality.
And coming to natural, so it should fulfill the need of the people who is just listening to that. And while presenting, a presenter should have a totality of tactfulness. So he should know how to present it, taking some examples, and he should also spread the information in such a way as it reaches the audience here. And effective means just mere speaking is not enough. మామూలుగా మాట్లాడితే కుదరదు సార్. ఎట్లా అంటే ఒక్కొక్క వర్డ్ కానీ ఎక్కడన్నా ఒక కంటెంట్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ కనిపించినా, క్యారెక్టర్ గురించి ఏదైనా ఒక క్వాలిటీ కనిపించినా, అది చాలా ఎనర్జెటిక్ గా ఎఫెక్ట్ గా ఒక రిథమిక్ గా కానీ విదిన్ ద వాట్ షుడ్ ఐ సే రెజొనేటింగ్ గా కానీ ఎనర్జెటిక్ గా అనేది చెప్పాలన్నమాట. కమింగ్ టు నావెల్టీ, సో any content that is taken by the presenter should completely have a knowledge or a novelty of the people with whatever he presents there regarding the topics. And last one is technology. I hope this key technology, how it fits it in, I have not much idea. Might be the content which is presented to digital should be very clear, or what. I had no idea about the last words. So might be up to the end part, I have given whatever I know. Please clarify it, sir, whether it's right or wrong. Yes, exactly. A round of applause for Sailakshmi ma'am. Thank you, sir. మ్యామ్ కి, సాయిలక్ష్మి మ్యామ్ గారికి మరి ఎవరు అప్లాడ్స్ ఇవ్వాలండి. మ్యామ్ ఎంత అద్భుతంగా చెప్పారు. సో గ్రేట్, సో గ్రేట్, సో గ్రేట్, సో గ్రేట్. సో డియర్ ఫ్రెండ్స్, అవర్ కంటెంట్, ఇది మనకి కంటెంట్ క్లారిటీ. మనం ఏం మాట్లాడదు దాంట్లో స్పష్టత ఉండాలండి. కనెక్టివిటీ, మనం ముందు ఒక మాటకి తర్వాత మాటకి కనెక్టివిటీ ఉండాలి. కన్సైన్స్, ఏం మాట్లాడతావురా, ఒక మాటకి ఇంకో మాటకి సంబంధం లేకుండా మాట్లాడతావేటి అని చాలా మంది మనకి సమాజంలో ఎదురవుతూ ఉంటారు. చూడండి, మొదటి మాటకి రెండో మాటకి సంబంధం ఉండదు. నో కనెక్టివిటీ. కన్సైజ్, చాలా తక్కువగా ఉన్నట్టు చాలా పెర్ఫెక్ట్ గా మాట్లాడారు. చాలా మంది గంటల పాటు మాట్లాడుతుంటారు. మైక్ ఇచ్చామా మళ్ళీ మైక్ లాక్కోవడం మన వంతు కాదు. మనం వెళ్ళిపోవాల్సింది తప్ప గురువు గారు మైక్ ఎవరు, మాట్లాడుతూనే ఉంటారు. నో ఒరిజినాలిటీ అంటే మనం మాట్లాడే మాట మన సొంతమై ఉండాలి. అంటే ఎవరినో కాపీ చేసినటువంటిది ఉండకూడదు. నేచురల్ గా అంటే అది చెప్తున్న విషయం సహజసిద్ధంగా ఉండాలి. అతిశయోక్తులు ఎక్కువగా ఉండకూడదు. ఎగ్జాగరేషన్స్ చేస్తుంటాం. నేచురల్ గా చెప్తున్నట్టు ఉండాలి. వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఉండాలి. అది మన మాటల్లో వాళ్ళతో మాట్లాడుతున్నట్టే ఉండాలి. ఫ్యాక్ట్ఫుల్, అక్కడక్కడ సమయస్ఫూర్తి చూపిస్తూ ఉండాలి. టోటల్నెస్, పరిపూర్ణంగా ఉండాలి. సమయస్ఫూర్తి ఏంటి చెప్పండి. ఇప్పుడు సపోజ్ సమయస్ఫూర్తి రమ్య మేడం గారు చెప్పారు, నా ఇంట్రో ఇస్తారని తెలియదు. చెప్పిన తర్వాత మ్యామ్ గారు అని చక్కగా చెప్పారు కాబట్టి కాస్త మ్యామ్ గారికి కాస్త మెచ్చుకోవాలి. ఎంత రమ్యంగా చెప్పారు, రమ్యమైనది రామనామం అని చెప్పి అక్కడ చెప్పు. అక్కడే సమస్ఫూర్తితో వెళ్ళిపోవాలి. ఎక్కడెక్కడ సమస్ఫూర్తి అక్కడ సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. టోటల్నెస్ అంటే మనం మాట్లాడే మాటకి పరిపూర్ణత ఉండాలి. అంటే ఏం పనులు చేసినా సగం పనులు చూపించండ్రా ఎవరికైనా అని సీతం వాకిలి సినిమాలు చెప్తాడు. గ్లాస్ నీళ్ళు సగం తెచ్చాడని. అంటే మనం ఏం మాట్లాడినా పరిపూర్ణంగా ఉండాలి. సగం మాట్లాడి వెళ్ళిపోకూడదు. మనం ఏ టాపిక్ చెప్పాలనుకుంటున్నామో ఆ టాపిక్ సంబంధించి పరిపూర్ణమైనటువంటి సమాచారం ఎదుటి వ్యక్తికి ఇవ్వాలి. ఆగస్టు 15 భారతదేశం స్వాతంత్రం వచ్చిన రోజు మిమ్మల్ని మాట్లాడడానికి పిలిచారు స్కూల్లో. ఆగస్టు 15 స్వతంత్రం ఎలా వచ్చింది తెలుసా? సుమారు 400 కష్టపడ్డారు. 1952 సిపాయి తిరుగుబాటు వచ్చింది. ఝాన్సీ లక్ష్మీబాయి పోరాడింది. ఎంతో మంది చనిపోయారు. ఎంతో మంది కష్టపడ్డారు. మహాత్మా గాంధీ గారు వచ్చారు, ఇక్కడ జాయిన్ అయ్యారు. సుభాష్ చంద్రబోస్ గారు వెళ్ళారు, మా భగత్ సింగ్ గారు వెళ్ళారు. అందరూ చనిపోయారు. భారతదేశ స్వాతంత్ర సంపాదనకి ఎంతో మంది కష్టపడ్డారు. విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అయిపోయింది. ఎవరు కష్టపడ్డారు? ఓ 4 పేర్లు చెప్పాం డైరెక్ట్ విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఆ రావడానికి జరిగినటువంటి క్రమంలో ఏం జరిగింది? ఆ ఇండిపెండెన్స్ జరిగినప్పుడు భారతదేశం పాకిస్తాన్ ఎలా విడిపోయాయి? దాని తాలూకు పరిణామ క్రమం బంగ్లాదేశ్ 1971లో విడిపోయినంత వరకు ఎలా చోటు చేసుకుంది? అంటే ఆగస్టు 15 మాట్లాడుతున్నప్పుడు మన భారతదేశ స్వతంత్రం సందర్భమే కాకుండా ఆ సందర్భంలో జరిగిన విభజన వల్ల కలిగినటువంటి కష్ట నష్టాలు చెప్పగలగాలి. మీరు విభజన జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి ఒక బుక్ రాశారండి, ఖుష్వంత్ సింగ్. ఆ బుక్ నేమ్ ఎవరైనా చెప్పగలరా? అందరూ ఇక్కడ మేధావులు ఉన్నారండి, స్కాలర్స్ ఉన్నారు. కానీ ఎనీబడి నేమ్ ద బుక్? అంటే భారతదేశం విడిపోయినప్పుడు ఇక్కడ ఉండేటువంటి ముస్లింస్ అటు వెళ్ళిపోవడం, అటు వచ్చి హిందువులు ఇటు రావడం వచ్చే క్రమంలో
చాలా హత్యలు, చాలా అమానుషకాండ జరిగింది, జెనోసైడ్. ఎవరైనా చెప్పగలరా? ఒక ఆయన బుక్ రాశారు, అదే ఖుష్వంత్ సింగ్ ఆయన ఫేమస్ జర్నలిస్ట్, ఇండియన్ అంబాసిడర్ గా కూడా చేశారు, హై కమిషనర్ కూడా చేశారు. చెప్పగలండి ఎవరైనా? ఎవరు చెప్పినా సరే, అటు కొల్లూరు వెంకటరావు గారు కానీ లేదా ప్రదీప్ గారు కానీ గిఫ్ట్ నేను పోస్టల్ లో పంపించేస్తాను, వాళ్ళకి వాళ్ళు ఇచ్చేస్తారు ఆఫ్లైన్ వచ్చేటప్పుడు. సార్ జలియన్ వాలా బాగ్ దొరంగతాం సార్. కాదండి, జలియన్ అదెప్పుడండి? భారతదేశ విభజన జరిగినప్పుడు. So 5 is seconds it లెక్క పెడతారు, ఎవరైనా చెప్తే. the partition of India? నో మ్యామ్. 5, 4, 3, 2, 1. టైమ్ ఇస్ ఆఫ్. ట్రైన్ టు పాకిస్తాన్ సార్. టైం ఇప్పుడే అయిపోయింది. మీరు గూగుల్లో కొట్టారని అర్థం అయిపోయింది ఇప్పుడు. గూగుల్ చేశారా జయభారతి మ్యామ్? లేదు సార్, మా పాప పక్కనే చదువుతా ఉంది సార్. గ్రేట్ అండి. అయితే గిఫ్ట్ మీ పాపకి. తిరుపతి బ్యాచ్, విజయవాడ బ్యాచ్ అండి? మా పాపకే సార్, తనే చదువుతోంది. తిరుపతి విజయవాడ అండి? తిరుపతి బ్యాచ్ సార్. తిరుపతి బ్యాచ్. అయితే మ్యామ్ గారు ఉన్నారు, లేదా ఎవరు మన ప్రదీప్ గారికైనా వెంకటరావు గారినో గిఫ్ట్ పంపించేస్తాను, అడ్రస్ కి ఇచ్చేయండి. ట్రైన్ టు పాకిస్తాన్. ఈ చెప్తున్నప్పుడు ట్రైన్ టు పాకిస్తాన్ కోసం, ఆ బుక్ కోసం చెప్పాం అనుకోండి, ఖుష్వంత్ సింగ్ రాసినప్పుడు, ఇంతవరకు ఈ విషయం ఎవరు చెప్పలేదేంటి అంటే, పరిపూర్ణత ఇచ్చే క్రమంలో మనం అందించే ఎక్స్ట్రా సబ్జెక్టు నిజంగా మనకు తెలియకుండానే ఒక పరిపూర్ణత ఇచ్చేస్తుందండి మన టాపిక్ కంటెంట్. ఎఫెక్టివ్ అండ్ ఎనర్జెటిక్, ప్రభావవంతంగా ఉండాలంటే ఎలా ఉండాలండి? కంటెంట్ ప్రిపరేషన్. కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏం లేదండి. కంటెంట్ ప్రిపరేషన్ ఒక స్పీకర్ కి, ట్రైనర్ కి చాలా అవసరం. కంటెంట్ ప్రిపరేషన్ 3 రకాలు చేసుకుని సరిపోతుందండి. ఇది ఎలా ఉందండి? మా ఆవిడ చేతిలో తెల్లారిన సాయంత్రం వరకు తన్నులు తింటూ ఇక్కడికి వచ్చి కూర్చొని చెప్తున్నట్టుంది. ఏదో ఉత్సాహం, ఆ ఎనర్జీ ఉండాలి మనం చెప్పే మాటలో, ఆ కంటెంట్ లో. సో ఇంతవరకు మీరు ఎనర్జీ చూస్తున్నారా? డూ యూ సీ ఎనర్జీ ఇన్ మై సెషన్? Yes sir. In my voice, in my body? Yes sir, yes sir. Novelty అంటే కొత్తదనం. ఇన్ని రోజులు, ఇది 6వ రోజు 7వ రోజు, ఈ 7 రోజులు సెషన్ జరిగింది. ఈ 7 రోజుల సెషన్ కన్నా కొత్తదనంగా ఉందా నా సెషన్ ఏమన్నా? డూ యూ ఫీల్ ఎనీథింగ్ న్యూ? ఉందా? Yes, today's topic is something new, sir. Something new. Topic is old, of course, but trainer is new. సాంగ్ పాడుతున్నారు కదా, అది కొత్తగా ఉంది సార్. Yes, songs అంటే మేడం టాపిక్ సబ్జెక్ట్ అంటే చెప్పడం లేదా మేడం? నేను చెప్తున్నారు సార్, సబ్జెక్ట్ అనేది తెలియకుండా ఒక పాట రూపంలోనో సినిమా రూపంలోనే అలా చెప్తున్నారు. Yes, exactly, Sashkala ma'am, exactly. Dialogues చూడండి, exactly. Just kidding. Technology. Yes. Technology. ఇప్పుడు వాడుతున్నాం కదండి. ఇప్పుడు మీకు ఏం చూపిస్తున్నాం? టెక్నాలజీ స్లైడ్స్ వేస్తున్నాం. బికాస్ ఐఎమ్ యూజింగ్ PPT, PowerPoint presentation. That's why I'm able to explain each and every minute detail in a very effective way. సో మన కంటెంట్లు ఇవన్నీ నుండి జాగ్రత్త పడాలి. కంటెంట్లు ఏమో ఉండాలండి. వాట్ అవర్ కంటెంట్స్ మస్ట్ హ్యావ్? వాట్ అవర్ కంటెంట్ మస్ట్ హ్యావ్? మీకు కంటెంట్ అంటే చెప్పడం గుర్తొచ్చిందండి. నేను ఆల్ ఇండియా రేడియోలో ఎడిటర్గా చేస్తున్నానండి. ఎడిటర్గా చేస్తున్నప్పుడు ఒకరోజు ట్రైన్ ఎక్కానండి. కిందట ఏడాది మే. నేను థర్డ్ ఏసీ టికెట్ దొరకలేదు. మా ఊరు నుంచి విశాఖపట్నం వెళ్ళాలి. హెవీగా ఉందండి ట్రైన్, ఎండ విపరీతంగా వస్తుంది. నా ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నారండి. అతని పక్కన భార్య కూర్చుంది, నా పక్కన వాళ్ళ అబ్బాయి కూర్చున్నాడు. అతనికి ఒక కాలు లేదండి, చెక్క కాలు ఉంది. ఒక ఫోన్ తీసి ఆయన చూస్తున్నాడు. ఆ ఫోన్ స్క్రీన్ గార్డ్ మొత్తం ఇరిగిపోయి ఉంది. అలా చూస్తున్నాడు. నెంబర్ కనబడట్లేదు. ఒక పావు గంట అయితే గానీ తను అనుకున్న నెంబర్ చివరి అక్షరం కనబడింది కావాలండి. అంకే అప్పుడు తీసి ఫోన్ చేసి మాట్లాడాడు. పక్కన కుమారుడు ఉన్నాడు, పక్కన భార్య ఉంది. నేను అడిగాను, సార్ మీరు ఏం చేస్తుంటారు? కాలు ఏమైంది అంటే, ఏదో కొంచెం సెప్టిక్ అయిందండి, తీసేశారండి అన్నారు. మీరు ఏం చేస్తుంటారు అన్నారు. అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసండి? నేను తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నానండి, ఇల్లెక్కి పైన పని చేస్తుంటానండి. క్రమంలో కాలు పోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారని అడిగాను. ఇంకేం పని చేస్తాను సార్, నాకున్న జీవనాధారం ఇది ఒకటి, పైకి వెళ్ళి ఇదేం చేస్తాను సార్, ఈ కాలు ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టుకున్నాను చేస్తున్నాను సార్ అన్నాడు. ఓకే, మరి ఇంత కష్టపడ్డం ఎందుకండి? ఇంకా దిగునున్న పని ఇంకా ఇంటి దగ్గర షాపింగ్ చేసుకోవచ్చు లేదండి.
అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతాం సార్, అబ్బాయి ప్రెసెంట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు సార్. వాళ్ళు డిగ్రీ చదివి అమ్మాయి పెళ్లి అయినంత వరకు నేను పని చేయాల్సిందే సార్ అన్నాడు. పక్కన భార్య అలాగే చూస్తుంది. నువ్వేం చదువుతున్నావు అంటే 10th క్లాస్ చదువుతున్నాను. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే మరి ఎంత ఇబ్బంది పడుతున్నప్పుడు మాకు కష్టం అనిపించట్లేదు మనసు కంటే. కష్టం ఎందుకు సార్, నా భార్య పిల్లల కోసమే కష్టపడుతున్నాను కదా సార్, నాకు ఊపిరినంత కష్టపడతాను సార్, నాకు ఇదేది కష్టం కాదు సార్. రోజుకి ఆయన సంపాదించుకుంటుంది 500 నుంచి 800 రూపాయలు మాత్రమే. అంటే నెల రోజులు ఖర్చు పెడితే కష్టపడితే ఆయనకు వచ్చేది 24,000 మాత్రమే. ఆయన నివసిస్తుంది ఫ్యామిలీతో ఒక అద్దె ఇంట్లో విశాఖపట్నంలో. 24,000 రూపాయలు సరిపోతుందండి. 2 పిల్లలకు చదివిస్తూ వారితో ఉంటూ అద్దెంట్లో ఉంటూ సరిపోవట్లేదు. కానీ చాలా ఆనందంగా ఉన్నాడు. కనీసం ఫోన్ మార్చడానికి స్క్రీన్ గార్డ్ మార్చిన ఒక 2,000 అవుతుందండి. అంటే మొత్తం ఇదే పోయినట్టుంది. ఇది సెన్సార్ స్క్రీన్ ఉంటాం కదండి, ఒరిజినల్ స్క్రీనే పోయినట్టుంది. అది మార్చే బదులు తన పిల్లలకి ఫీజులు కట్టుకోవచ్చు అనే ఉద్దేశం ఆయన కనబడిందండి. ఆయన అలాగే చూసుకొని ఎక్కడ కాల్ లేదని బాధ లేదు, ఎంత ఇబ్బంది పడుతున్నటువంటి ఏమాత్రం చింత లేదు. ఇంత ఉండి ఇంకా లేదని తాపత్రయపడుతూ బాధపడుతున్న వ్యక్తులకి ఆయన జీవితం ఒక గుణపాఠం అండి. ఇది నిజంగా జరిగిన యథార్థ కాదు. ఫొటోస్ కూడా నేను పంపించగలను. అంటే ఒక తండ్రి తన భార్య పిల్లల కోసం పడే కష్టం చూడండి. ఒక భర్త తన భార్యను ఆమె కన్నా పిల్లలను చూసుకొని పడే తాపత్రయం చూడండి. హౌ గ్రేట్ హీ ఈస్. ఇది నేను ప్రతి క్లాస్కి వెళ్ళినప్పుడు ప్రతి విద్యార్థికి చెప్తాను. యాజ్ ఎ టీచర్ ఐ యూస్ టు వాట్ వి సే నెరేట్ ది స్టోరీ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. అలాగా నిశ్చేష్లో వింటుంటాను. ఇటువంటి స్టోరీతో నేను క్లాస్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందండి. సో మన కంటెంట్ లో స్టోరీస్ ఉండాలి. వి మస్ట్ హ్యావ్ స్టోరీస్ ఇన్ అవర్ కంటెంట్. ఎందుకండి, ఇట్ క్రియేట్స్. గుర్తుంచుకోండి, మనం ఒక స్పీకర్ ఎదగాలంటే మనకు 3 ఉండాలి. ECC. ఈ అంటే ఎంగేజ్మెంట్, అంటే మన ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలగాలి, అంటే మనతో ఉన్నట్టు చేయగలగాలి. కనెక్టివిటీ, మనం ఏం చెప్తున్నా అబ్బా ఏం చెప్తారా అని ఇంకా ఆసక్తితో వినేటట్టు చేయాలి. కన్వేయింగ్ మెసేజ్, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఎదుటి వ్యక్తులకి రీచ్ అయిపోవాలి. ఇప్పుడు మీతో ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఇంటరాక్ట్ అవుతున్నాను. మిమ్మల్ని నేను ఎంగేజ్ చేశానా? Yes, sir. Yes, because it started with the stories of the movies. Yes, sir. So the audience got attracted, and then they wanted to just listen more and more, sir. మీరు నాతో కనెక్టివిటీలో ఉన్నారా? అంటే మీతో నాకు కనెక్ట్ అయి ఉన్నారా? హ్యావ్ యూ కనెక్టెడ్ టు మీ? Yes, sir. సో ఆర్ యూ ఏబుల్ టు రిసీవ్ ద మెసేజ్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు కన్వే? నేను చెప్పాలన్న విషయం మీ దగ్గరికి చేరిపోయిందా? కొంచెం చేయండి సార్, ఇంకా చేరాలి. ఇప్పుడు జరిగినంత వరకు Sir, yes, sir. For the time being, we got it. Yes, For yes, the yes. time being, Yes, time being, because my session is not yet completed. Yes, that's what I'm saying. That's the reason I Yes, use it for the exactly. time being, sir. Exactly. సో టిల్ నౌ ఇప్పుడు జరిగినంత వరకు ఈ 3 మీతో కంటిన్యూ అవుతున్నాయి అంటే నా సెషన్ లో కంటెంట్ 100% పర్ఫెక్ట్ గా వెళ్తుందని అర్థం. ఇఫ్ ఐ మిస్ ఎనీ ఆఫ్ దీస్ 3, దట్ మీన్స్ మై కంటెంట్ ఈస్ నాట్ గుడ్, నాట్ అప్ టు ద మార్క్, నాట్ అప్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ఆడియన్స్ టు whom I am addressing. Am I right, dear friends? Exactly, sir. మన కంటెంట్ ఇంకా అద్భుతంగా అందంగా ఉండాలనుకోండి, మనం ఎక్కడ చిన్నపిల్లలు తీసుకెళ్తే అందరి పిల్లల కన్నా బాగా కనబడాలని కొత్త బట్టలు వేస్తాం. ఈవెన్ మన ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉందన్నా దానికి మంచి కూడా డ్రెస్ కుట్టిస్తాం, కలర్దాలు పెట్టి కొంచెం చక్కగా తీసుకెళ్తాం. ఎందుకండి, మేకప్ అందంగా కనబడాలి, కుక్క పిల్ల కూడా అందంగా కనబడాలండి. మన కంటెంట్ ఇంకెంత అందంగా ఉండాలండి. దానికి కూడా కొన్ని సొబగులు అద్దాలి. సొబగులు తెలుసు కదండి, మెరుగులు అంటాం. సొబగులు అంటే అసలు తెలియదు, సొబగులు అద్దాలి. దానికి స్టోరీస్ ఇవి ఇన్స్పైర్ చేస్తూ ఉంటే ఆడియన్స్ కి మనం చెప్పాలనుకున్న మెసేజ్ కన్వే చేయగలుగుతాయి. పర్పస్, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఆ పర్పస్ ఉండాలి. సపోజ్ నేను స్టూడెంట్స్ కి కన్వే చేయాలి వాళ్ళ తల్లిదండ్రుల తాలూకా గొప్పదనం కోసం, అప్పుడు నేను చెప్పాల్సిన స్టోరీ ఏ ఉండాలండి? ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల కోసం జీవితాలు త్యాగం చేశారో అది చెప్పగలగాలి. ఎగ్జాక్ట్. సార్ కొంచెం ఎవరు మ్యూట్ లోకి వెళ్ళరా ప్లీజ్, డియర్ ఫ్రెండ్స్. ఎవరు అన్మ్యూట్ లో ఉంటే దయచేసి మ్యూట్ లోకి వెళ్ళరా ప్లీజ్. డియర్ ఫ్రెండ్స్, ఐ డూ రిక్వెస్ట్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్ ఇన్ఫో అంటే మనం మాట్లాడినట్లు ఎగ్జాక్ట్ ఇన్ఫో ఉండాలి. మనం స్పీకర్ కదా, ఎదుటి వ్యక్తి ఎవరు కూర్చొని వింటారు. భారతదేశంలో 180 కోట్ల జనాభా ఉంది, ప్రపంచంలో ఎక్కడ లేదు. 180 కోట్లే. మన జనాభా ఎంత అండి?
120, sir. సార్ 120, sir. 120. Not అమ్మో, ఇంకెవరండి? కెన్ ఎనీబడి? చాట్ బాక్స్ అని పెట్టచ్చు, నో ప్రాబ్లం. వాట్స్ అవర్ పాపులేషన్ at present? $142 crores ప్లస్ అండి. ఎస్ 142 అలా పెరుగుతూనే ఉన్నాయండి. ఇంకా 142 crores ప్లస్. సపోజ్ 180 కోట్లు మన భారతదేశ జనాభా ఉంది, దాంట్లో 70% యువత అని చెప్పారు అనుకోండి, 180 కోట్ల ఇంకా 38 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాయి? 28 కోట్లు ఎక్కడి నుంచి తెస్తానండి? ఇంకా 38 కోట్లు ఎక్కడ తెస్తాను? ఎగ్జాక్ట్లీ 1.46 బిలియన్. ఓకే, మిగతా 38 కోట్లు ఎక్కడి నుంచి తేవాలండి సార్? 142 కోట్లు అండి, మహా అయితే 145 కోట్లు అండి, 180 కోట్లు అండి. తెలుసుకొని మాట్లాడండి. ఏదొస్తే నోటుకొస్తే అది చెప్పకండి అని మన ఆడియన్స్ అంటే మన పరుగు పోయింది. సో మనం కంటెంట్ లో ఎప్పుడైనా సరే గణాంకాలు, స్టాటిస్టిక్స్ ఏమైనా యూజ్ చేస్తున్నప్పుడు పెర్ఫెక్ట్ గా ఇన్ఫర్మేషన్ యూజ్ చేయాలి. మీరు ఆర్థిక వ్యవస్థ కోసం మాట్లాడడానికి వెళ్ళారు, లేదా భారతదేశం ఎలా ఉంది, సుంకాలు ట్రంప్ ఎలా విధించాడు, ట్రంప్ తాలూకు టెంపర్తనంతో ఇండియా మీద ఇప్పుడు ట్రంప్ 36% కొత్తగా ట్యాక్స్ విధించాడు, పెనాల్టీ వేశాడు. రైట్ రాంగ్ అండి? రైట్ రాంగ్ అండి? ఎస్. ఓకే, ఇండియా మీద ట్రంప్ డ్యూ టు విచ్ షేర్ మార్కెట్ ఇస్ డౌన్. ఆఫ్ కోర్స్ అది వేరే సార్. ఎంత వేసాడు పన్ను? 36% అన్నాను. రైటా రాంగా? సార్ 26% సుమారు వేసాయండి, యాక్చువల్ 36 అయితే కాదు. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి, 27%. 26 అన్నారు, 27 అన్నారు. ఎగ్జాక్ట్లీ అండి, 36 అయితే కాదండి. 36 నేను చెప్పాను, 36 అని చెప్పాను అంటే నేను రాంగ్ చెప్పాను. ఇప్పుడు ఆయన ఉన్నారు 27 అని చెప్పారు, నా పరువు పోయింది కదా. పోయే నా పరువు సంకనాకి పోయే. సో వీ మస్ట్ బి వెరీ కాషియస్ వెన్ వీ యూజ్ స్టాటిస్టిక్స్. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషనే మాట్లాడాలి మనం. అంటే ఒక దగ్గర మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మన కంటెంట్ లో 1-2 సార్లు మనం చెక్ చేసుకోవాలండి. మనం ఏం మాట మాట్లాడుతున్నాం, ఏ స్టాటిస్టిక్స్ ఇస్తున్నాం అనేది మనం జాగ్రత్తగా చూసుకొని మనం మాట్లాడాలి. 1956 జనవరి 26న మనకి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. రైట్ రాంగ్ అండి? 1956 జనవరి 26 రైట్ రాంగ్ అండి? రైట్ ఏంటండి మరి? వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? నేను 1956 జనవరి 26 అన్నానండి. మన రాజ్యాంగం కోర్సులో 1950. గట్టి కాన్ఫిడెన్స్ మీద చెప్పాలండి. 1950 Jan 26, sir. Yes, ma'am, exactly. 1950 Jan 26. 26. Yes. అక్కడికి వెళ్ళి నేను చెప్పాను అనుకోండి ఇలాగే 1956 అని. సార్ 1956 నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ అండి. మీరు 1950 తీసుకెళ్తున్నారు ఏంటండి? చాలా మందికి మీకు తెలియదు. నేను యాజ్ అ జర్నలిస్ట్ చాలా మందికి వెళ్తున్నప్పుడు వాళ్ళు జనవరి 26 ఇండిపెండెన్స్ డే అంటుంటారు, ఆగస్ట్ 15 రిపబ్లిక్ డే అంటుంటారు. తెలుసా అండి? అంటున్నప్పుడు మనం నవ్వుకుంటూ ఉంటాం. అదే పని మనం చేస్తే మనం కూడా డబ్బులు పాలవుతామండి. సో బీ స్పెసిఫిక్ విత్ ద ఎగ్జాక్ట్ ఇన్ఫో. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ మనం వాడుకునేప్పుడు పెర్ఫెక్ట్ గానే ఉండాలండి. స్వాతంత్ర సమరయోధులు పిల్లలకు చెప్తున్నాం, స్వాతంత్రానికి సంబంధించిన విషయాలే చెప్పాలి. ఎక్కడ బొలివియాలో జరిగినటువంటి బొలివియా యుద్ధం ఎవరు చేశారండి? అర్జెంటీనాలో పుట్టి ఒక ఉన్నారు కదండి, అర్జెంటీనాలో పుట్టి క్యూబాకి స్వాతంత్రం తీసుకొచ్చి బొలివియాలో మరణించిన ఒక యోధుడు ఉన్నాడు. ఎవరండి? చెగువేరా. గుర్తుంది కదా చెగువేరా? ఎక్కువగా మాట్లాడుకుంటుంటాం చెగువేరా. మన టీషర్ట్ల మీద కూడా వేసుకొని తిరుగుతారు చెగువేరా. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు భారతదేశం స్వాతంత్రం కోసం చెప్తున్నప్పుడు చెగువేరా కోసం చెప్పామనుకోండి, ఎగ్జాంపుల్ ఎలా సెట్ అవుతుందండి? మన భారతదేశంలో మనకున్నటువంటి సెంటిమెంట్ వేరు, మనకు పడుతున్న ఇబ్బందులు వేరు. చెగువేరా పోరాడింది కొంతమంది తాలూకు కబంధ హస్తాల నుంచి, పెట్టుబడిదారుల హస్తాల నుంచి బయటకు తీసుకురావడానికి.
మన భారతదేశం కోరుకుంది మనకు మనం స్వాతంత్రాన్ని పొందడానికి బ్రిటిష్ వారి తల కబంధ హస్తాల నుంచి బయటికి రావడానికి. ఈ రెండు పోరాటాలే, కానీ మన పోరాటానికి ఎదుటివారి పోరాటానికి తేడా ఉంది. ఈ చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా మనం గమనించాలి డియర్ ఫ్రెండ్స్. కాన్ఫిడెన్స్. మనం ఏ పని చెప్పినా మనం చెప్పే కంటెంట్ లో కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు డౌట్ ఉండకూడదు. ఇప్పుడు మన భారతదేశం జనాభా 142, 146, 150 ఉంటది కదండి డియర్ ఫ్రెండ్స్ అని ఆడియన్స్ కి అడిగామండి. చెప్పిన ఆయన ఈయనకే కాన్ఫిడెన్స్ లేదు, ఇంకా మనకేం చెప్తాడు ఈయన అంటారు. ఒక మాట మన నోట్లోంచి వచ్చేసింది అనుకోండి, అది తప్పని తెలిసిపోయింది అనుకోండి, ఆ టాపిక్ మరి రిపీట్ చేయకండి, డోంట్ రిపీట్ ఇట్. మరి ఆ మాట మాట్లాడకండి, ఎందుకంటే కాన్ఫిడెన్స్ పోతుంది. సో మనం ఏం మాట మాట్లాడినా కాన్ఫిడెన్స్ తో మాట్లాడాలి. కాన్ఫిడెన్స్ తో మాట్లాడాలి, ఏం చేయాలి అంటే దానికి రాను చెప్పుకుంటా ఉండే హ్యూమర్ ఉండాలా లేదా అండి? ఇప్పుడు మన సెషన్ లో హ్యూమర్ ఉందా లేదా అండి? లిటిల్ బిట్ ఇట్ ఇస్ దేర్. లిటిల్ బిట్ ఇప్పుడు అన్నారు కదండి, లిటిల్ బిట్ ఉండాలి అంటాం కదండి. జీవితంలో నవ్వులు ఉండాలి కానీ నవ్వులు పాలవకూడదని. మన సెషన్ లో కంప్లీట్ హ్యూమర్ నింపేసాం అనుకోండి, సెషన్ డైవర్ట్ అయిపోతుంది. ఆ హ్యూమర్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు ఉండాలి. సందర్భానుసృతం ఉండాలి, ఆ సందర్భాన్ని బట్టే హ్యూమర్ ఉండాలి. సో హ్యూమర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుంది, ఆడియన్స్ మొత్తం వెళ్ళిపోతారు, ఎవరు నిల్చోరు మన దగ్గర. హ్యూమర్ అక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. మళ్ళీ హ్యూమర్ ఎలా ఉండాలంటే అవసరమైతే ఆ హ్యూమర్ క్రియేట్ చేసుకోవడానికి మనల్ని మనం వాడుకోవాలి తప్ప మన ఆడియన్స్ ని వాడకూడదు. ఇందాక చెప్పాను, ఇలా నీరసంగా చెప్తున్నాడు, తెల్లారు లేచి సాయంత్రం వరకు మా ఆవిడ నన్ను చెదగొట్టినట్టు ఇలా కూర్చున్నాను అనుకోండి. మా ఆవిడ ఈరోజు బట్టలు ఉతుకుందండి, నాకు ఒళ్ళు నొప్పులు వచ్చాయండి. మీ ఆవిడ బట్టలు ఉతు నీకెందుకు ఒళ్ళు నొప్పులు వచ్చాయి? అప్పుడు నేను డ్రెస్ వేసుకొని ఉన్నానండి అని అన్నాను అనుకోండి, ఆ బట్టల్లో నేను ఉన్నాను అన్నాను అనుకోండి. ఈ ఎగ్జాంపుల్ నా కోసం చెప్పుకోవచ్చు. ఎదురుగా ఉన్న వేరే వ్యక్తి కోసం చెప్పామనుకోండి, ఏమంటారు, ఇదేటండి జోక్ నా మీద వేశారు అని అంటారు లేదా? అంటే క్రియేట్ హ్యూమర్ బట్ నాట్ విత్ యువర్. డోంట్ టేక్ ఎగ్జాంపుల్స్ టు క్రియేట్ హ్యూమర్ ఫ్రమ్ యువర్ ఆడియన్స్. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడే మీకు చెప్పాను చూడండి, మన కంటెంట్ మనం మాట్లాడేసిన తర్వాత, మనం ఒక స్పీచ్ ఇచ్చేసిన తర్వాత మన ఆడియన్స్కి ఎలా అనిపించాలి? ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇదంతా మనం కంటెంట్ ఎంత ప్రభావవంతంగా ఉండాలి అనేది నేర్చుకుంటున్నాం. కంటెంట్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుంటాం. మళ్ళీ కెన్ ఎనీబడి ఎక్స్ప్లెయిన్, రీడ్ అవుట్ అండ్ ఎక్స్ప్లెయిన్? So once the audience listens to the presenter's presentation, he has to imagine and think himself into the character or the story or plot which is being presented to the presenter. For example, just like the Shakespearean plays ela untayo, ala undala sir. I hope you got it. Yes ma'am. Should I repeat sir? No, I got it ma'am, I got it. Okay, thank you. ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యి ఉండాలి సార్. ఎస్, ఆ క్రిస్టియన్ చూడండి, అక్కడ నేను స్లైడ్ దాన్ని బట్టి మీరు చెప్పాలండి. శశికళ మ్యామ్ ప్లీజ్. వాళ్ళ లైఫ్ కి వాళ్ళకి కనెక్ట్ కావాలి సార్. మీరు చెప్పింది స్టోరీ వాళ్ళ లైఫ్ కి కనెక్ట్ అయింది సార్ అంతా చెప్తే చాలా మంచిగా కనెక్ట్ అవుతారు అనుకుంటాను. ఓకే, ఇది చూడండి మ్యామ్, అక్కడ స్లైడ్ కనిపిస్తుందా మీకు అందరికి? కనిపిస్తుంది. థింక్ అంటే ఆలోచింపు చేయాలి ఆడియన్స్ కి. అంటే మనం చెప్పే మాట ఎదుటి వ్యక్తికి ఆడియన్స్ ఆలోచింపు చేయాలి. ఆ థింక్ అనే దానికి ఎబ్రేషన్స్ ఏమైనా చూడండి. ట్రూత్ఫుల్నెస్, హెల్ప్ఫుల్, ఇన్స్పిరేషన్, నాగ్, నాలెడ్జ్. థింక్ అక్రోనిమ్ అండి ఇదండి. టీ అంటే ట్రూత్ఫుల్నెస్, హెచ్ అంటే హెల్ప్ఫుల్, ఐ అంటే ఇన్స్పిరేషన్, ఎన్ అంటే నాగ్, కే అంటే నాలెడ్జ్. అంటే మన కంటెంట్ థింక్ అవి ఎక్స్ప్లెయిన్ చేయండి. థింక్ కి అక్రోనిమ్స్ అండి, అవి ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఎనీబడి ఎక్స్ప్లెయిన్? అంటే మన కంటెంట్ ఎదుటి వారికి ఎలా అనిపించాలి, వాళ్ళు ఏం కలిగించాలి, వాళ్ళకి ఏం తెలియజెప్పాలి. మనం ఏం చెప్పాలనుకుంటామో అది స్టోరీతో చెప్తే వాళ్ళు థింకింగ్ చేస్తారు సార్. అప్పుడు కనెక్ట్ కూడా అవుతారు, వాళ్ళు ఇమాజినేషన్ లో వెళ్ళొచ్చుకుంటారు.
మొదట టీ ఫర్ ట్రూత్ఫుల్నెస్ ఉంది కదా మేడం. ట్రూత్ఫుల్నెస్ అంటే ఏమిటండి? నిజం అంటే చెప్పాలి. క్యారెక్టర్ చెప్తారు, What we are జరిగిన presenting. క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ ట్రైన్ చేస్తారు. స్టోరీ చెప్పారు కదండి, ఒక ఫ్యామిలీ స్టోరీ, అది నిజం స్టోరీ లాగా చెప్పినారు కదా, అది స్టోరీ నిజం అంటే వాళ్ళు కూడా నమ్మాలి, అది అట్లా స్టోరీ చెప్పాలి, మా లైఫ్ లో జరిగిన స్టోరీనే చెప్పాలి అంట. ఎగ్జాక్ట్లీ మ్యామ్. అంటే మనం చెప్పే ప్రతి మాట నిజమై ఉండాలి. Reality should be there. షుడ్ బి రియాలిటీ, షుడ్ బి ప్రాక్టికల్. Practical. జరగని మనం చెప్పకూడదు, చెప్పే దాంట్లో నిజం ఉండాలి, అది జరిగే అవకాశం కూడా ఉండాలి. హెల్ప్స్ ఫర్ హెల్ప్ఫుల్ అంటే ఎవరు చెప్ అంటే అది జీవితానికి ఉపయోగపడాలి. Setting good examples. ఎస్, హెల్ప్ఫుల్ ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ అండి చాందిని గారు. Yes. అంటే ఎలా ఉండాలండి? ఇప్పుడు మీకు చెప్పాను, ఇప్పుడు ఒక టాపిక్ లో ఒక బుక్ కోసం నేను ప్రస్తావించాను, ట్రైన్ టు పాకిస్తాన్ అని. ఆ బుక్ కోసం ప్రస్తావించినప్పుడు మీలో ఎంతమంది ఇదొక బుక్ ఉందా, ఈ బుక్ చదివితే బాగున్ను అని మీలో ఎంతమంది కనిపించింది? ఎస్ అని పెట్టండి. అనిపిస్తే ఎవరెవరు కనిపించిందో. ఆ బుక్ కోసం ఒక క్షణం ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్, మాణిక్యాల గారు. సాయిలక్ష్మి గారు, హనుమంత్ గారు. అంటే కంటెంట్ మన సెషన్ వెళ్తున్నప్పుడు తెలియకుండానే ఒక టాపిక్ వచ్చినప్పుడు, పుస్తకం కోసం వచ్చినప్పుడు ఆ పుస్తకం చదవాలనే తాపత్రయం, ఒక జిజ్ఞాస, ఒక ఆర్తి, ఆత్రం కలిగింది వాళ్ళకి. ఎస్ అంటే ఇట్ షుడ్ బి, మై సెషన్ షుడ్ బి హెల్ప్ఫుల్ టు సమ్ ఎల్స్. అరే ఈరోజు సెషన్ జాయిన్ అయ్యాం, ఇది ఒక హెల్ప్ జరిగింది నాకు. ఇట్ షుడ్ బి ఇన్స్పిరేషన్. మనం ఏమైతే మనం ఒక సెషన్ ఒక స్టూడెంట్స్ తో మాట్లాడడానికి వెళ్తాం, వాళ్ళు కొన్ని ఎలా చదవాలో చెప్తాం, గొప్ప గొప్ప చదివిన వాళ్ళు పడిన ఇబ్బందులు చెప్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అది ఆలోచిస్తూనే ఉండాలి, ఎలా చెప్పారు. ఇన్స్పిరేషన్, నేను అలా అవ్వాలి, నేను అలా కావాలి, నేను అలా కావాలి. ఒక సుందర పిచాయి కోసం కావచ్చు, సత్య నాదెళ్ళ కోసం కావచ్చు, ఎవరు గొప్ప వ్యక్తులు చెప్పినప్పుడు వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలిగించగలగాలి. అంటే ఆ ఇన్స్పిరేషన్ మన మాటల్లో ఉండగలం. నాగ్ అంటే ఏంటండి? నాగార్జునకి షార్ట్ ఫామా నాగ్? It is an urge, sir. An urge that is given constantly from the side of the presenter. An Yes, yes. urge that is given constantly. Exactly. It should nag our brain. అంటే తెలుస్తూనే ఉండాలి మధ్యలో. అంటే ఆలోచింపు చేస్తున్నప్పుడు ఆయన చెప్పారు కదా ఈ సెషన్ ఎలా చదవాలో చెప్పారు, ఇలా చదివితే బాగుంటుందేమో, ఇలా చదివితే బాగుంటుందేమో. మన ఆడియన్స్ లో ఉన్న వాళ్ళు మనం చెప్పిన విషయం వాళ్ళ మైండ్ లో తొలిస్తే, ఒక సినిమా చూసి వచ్చామనుకోండి, దాంట్లో క్యారెక్టర్లు మనం భోజనం చేస్తున్నా తిరుగుతూనే ఉంటాయి, ఒక 2 రోజుల పాటు మనం వెంటాడుతూనే ఉంటాయి. నేను వీడని నీడను నేను అన్నట్టు ఆ క్యారెక్టర్లు, ఆ సినిమాలో కొన్ని కామెడీ సీన్లు, ఈ ఫైట్స్ అన్ని గుర్తొస్తూనే ఉంటాయి. ఏంటంటే అది మన మధ్యలో ఇంప్రింట్ అయిపోతాయి. మనం చెప్పే మాటలు కూడా ఇంప్రింట్ అయిపోవాలి. నాలెడ్జ్. సో నాలెడ్జ్ అంటే ఏంటి? మన కంటెంట్ నాలెడ్జ్ ఇవ్వాలండి. వాట్ ఈస్ మెంట్ బై నాలెడ్జ్? విజ్ఞానం సార్. విజ్ఞానం. ఇంకా నాలెడ్జ్ చెప్పాలండి. నాలెడ్జ్ ఇస్ డివైన్. అబ్బా, నాలెడ్జ్ అంటే డివైన్. ఎంత తాగితే అంత ఇదనమాట. బ్రహ్మానందం చెప్పినట్టు చెప్తారు డివైన్. తెలియని విషయం తెలియజెప్పడం. ఏమంటారు? తెలియని విషయాన్ని తెలియజెప్పడం. ఎస్, అదే ఇంకో చెప్తే తెలియని విషయం తెలుసుకోవడం నాలెడ్జ్ అంటే. నోయింగ్ వాట్ అన్నోన్. To make it applicable as wisdom, sir. Yes. మన ఆడియన్స్ కి మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళకి తెలియని విషయాలు కొన్ని ఏవో వాళ్ళకి చెప్పగలగాలి, కొంత విజ్ఞానం చెప్పగలగాలి. ఎందుకంటే మనం రీసెర్చ్ చేస్తాం, వాళ్ళకి తెలియని విషయాలు చెప్పగలగాలి. ఇప్పుడు మీరు ఉన్నారు, కొన్ని తెలియని విషయాలు మీరు రీసెర్చ్ చేసిన విషయాలు చెప్పారనుకోండి, ఆసక్తిగా ఉంటారు. మీకు అన్ని తెలిసినవే చెప్పాను అనుకోండి, ఎన్ని తెలిసినవే చెప్తున్నాను అంటాడు. ఒకరికి ఆవలింతలు వస్తాయి, ఒకరికి ఫోన్ వచ్చేస్తుంటుంది, ఇంకొకరికి సోషల్ మీడియా వచ్చేస్తుంటుంది. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సాధ్యమైనంత వరకు మన ఆడియన్స్ కి అవసరమైనది, వాళ్ళకి తెలియని విషయాలు కొంత నాలెడ్జ్ ఇచ్చే విధంగానే మన కంటెంట్ ఉండాలండి. మన కంటెంట్ ఇంకా అద్భుతంగా ఉండాలంటే ఏముండాలండి? పద్యాలు. ఒక పద్యం చెప్పండి ఎవరైనా.
ఇదేంటండి అందరూ మౌన వ్రతంలో ఉన్నారు. మా వెంకట్ కొల్లు సార్ ఏమన్నారంటే అందరూ అద్భుతం అండి, మామూలుగా ఇంటరాక్షన్ మామూలుగా ఉండదు, మీకు కూడా మాట్లాడే అవకాశం ఎవరు అని అన్నారు. సరే. ప్రదీప్ గారు కూడా అదే చెప్పారు. ఓకే ఉండండి, మీ మా మగ పురుషులకు కూడా కొన్ని అవకాశాలు, మగ పొంగులు కేశవులు మాణిక్యాల గారు, సరే మీకు పిలవచ్చా, మాట్లాడే అవకాశం తీసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయొచ్చా మాణిక్యాల గారు? ఒక పద్యం చెప్పండి సార్. So can I give? మ్యామ్ Can I give? ముత్త ఉండండి, రాణి మేడం గారు అవకాశం ఇద్దాం, ఫస్ట్ టైం వచ్చారు. ఓకే మేడం. చెప్పచ్చా సార్? మ్యామ్ ప్లీజ్ చెప్పండి. మేడిపండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, విశ్వదాభిరామ వినువరవేమ. జై భారతి గారు. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడ వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ. మేడం గారు ఒక లైన్ ఏదో లేపిసినట్టున్నారండి, ఏదో ఒకటి ఒక లైన్ ఏదో కొంచెం లేపినట్టున్నారు. మేడం గారికి నచ్చదేమో పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ. అంటే కోపం ఉంటే మాత్రం పద్యంలో లేపేస్తారా అండి, సెన్సార్ లేపేస్తారా? సార్ మీరు కూడా అలానే కదా సార్, మా వాళ్ళకి ఇవ్వండి, మీరు ఎందుకు అన్నారు మళ్ళీ ఇంకేం సార్? అమ్మో మేడం గారు అంత బాకీ ఉంచుకోరు. ఓకే వెరీ నైస్. అంటే మాట్లాడట్లేదు కదా మేడం, వాళ్ళకి కొంత అవకాశాలు ఇద్దామని. మా పరిస్థితి ఎలా ఉంటుందంటే మేడం, ఇళ్లలో మాట్లాడే అవకాశం ఉండదు, ఇలాంటి వేదికలైనా మాకు ఉపయోగపడతాయి కాస్త మాట్లాడుకోవడానికి. ఈ మాట గట్టిగా ఎందుకు చెప్పగలుగుతానంటే, నేను ఉన్న గదిలో మా మిస్సెస్ లేదు కాబట్టి గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఓకే రియాలిటీ బయట తీసుకొచ్చా సార్. I would like to give in Hindi, sir, if you don't mind. Okay, no problem. Please, ma'am. दूध में मिले चावल को खीर कहते हैं, तुमसे मिले प्यार को तकदीर कहते हैं. Super. And on friendship also, दोस्ती ऐसा धागा नहीं जो तोड़ते ही टूट जाए, वो दोस्ती क्या जो वक्त पे काम में आए. Super band. खूब फरमाया. है हार के जीतने वाले को बाजीगर कहता है అని షారుఖ్ ఖాన్ చెప్తారు. అద్భుతంగా చెప్పారు. బాజీగర్ యా షారుఖ్ ఖాన్. తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి సార్. తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి సార్, మాకు హిందీ రాదు. అవునా సార్? అంటే జీవితం గెలవాలంటే కొన్నిసార్లు ఓడిపోవాల్సి ఉంటుందండి, ఓడి గెలిచిన వాడికే మొనగాడు అంటారండి. ఓకే సార్. అది సార్ అదేనా సార్ దాని ఎగ్జాక్ట్ మీనింగ్. కానీ మేడం ఏదో బియ్యంతో కలిస్తే పాయసం అవుతుంది అని ఆ విధంగా కదా సార్ చెప్పారు. లేదు, నేను ఇచ్చిన కాంటాక్ట్ వేరు, సార్ చెప్పింది వేరు. నాది ఏంటంటే అదే మాకు కూడా అదే అనిపించింది, అందుకే అడుగుతున్నాం. అదే दूध में मिले चावल को खीर कहते हैं అంటే పాలతో కలిపిన ఏమంటారు బియ్యాన్ని మనం ఖీర్ చెప్తాము. Yes, I think it's acceptable and understood by all also. I hope so, sir. Exactly. Thank you. As a speaker trainer గా ఏం చెప్పినా దాన్ని మనం స్వీకరించాలి ఫస్ట్. మేడం గారు ఇనిషియేషన్ తీసుకొని మేడం గారు చెప్పారు, అద్భుతంగా చెప్పారు. మనం ట్రైనర్ స్పీకర్ అవుతాం, మన ఆడియన్స్ ఏం చెప్పినా సరే చెప్పాను, వీ మస్ట్ రిసీవ్ ఇట్ అండి. అయితే మీరు చాలా ఎక్కువగా నేర్చుకోగలుగుతారు, ఎందుకంటే ప్రతి దాంట్లో అది సరైందా కాదా అని మీరు చూస్తున్నారు కాబట్టి మీలో నేర్చుకునేది మీ కంటెంట్ కూడా చాలా బాగా తయారు చేసుకుంటారు. ఎందుకంటే అది సరైందా కాదా అనేది కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి మీ కంటెంట్ బాగా తయారవుతుంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఆడియన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఏ టాలెంట్ బయటకు వచ్చినా సరే ఇంటిని తీసేసుకోవాలి మనం మనకి. మేడం అంతే కదండి, ఇక్కడ ఆవిడని ఒప్పించలేదు, మేము ఒప్పించలేదు. Respecting even the receiver's part also should be made. Yes, exactly ma'am, exactly. There you are ma'am, there you are. సరే పద్యాలు అయిపోయాయి కదండి, ఇంకా ఉన్నాయండి శ్లోకాలు. ఎవరైనా చెప్తారా శ్లోకాలు? సార్ పల్లగిరి గారు.
సార్ నాకు ఒక చిన్న కబీర్ కా దోహేలో సార్ సరే హ్యాండ్ రైజ్ చేసి ఎవరు మాట్లాడాలన్నా హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్ దయచేసి. कबीर की दोहे హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాలి. టైం మనకి చాలా తక్కువ పడుతుంది. బండి కొంచెం ఆలస్యంగా నడుస్తుంది, 10 నిమిషాలు లేటుగా. సార్ పల్లగిరి గారు చెప్పండి. మయ్యావేశ్యం మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయో పరయో పేత తేనే యుక్తత మామత. సార్ అర్థం సార్? మనం ఏ పని చేసినా కూడా అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తాడు అప్పుడు భగవద్గీతలో. అయితే మనం ఏ పని చేసినా కానీ ఒక ప్రాపర్ ప్లాన్ అంటే కాన్సన్ట్రేషన్స్ అంటే శ్రద్ధగా అది చేస్తే ఖచ్చితంగా మనము ఆ పనిలో నిమగ్నమై ఉంటే చేసే పనిని ఒక డెడికేషన్ గా చేస్తే మనం తప్పకుండా విజయులవుతాం. ఓకే, వెరీ నైస్ అండి, వెరీ నైస్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపన యుగే యుగే అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. ఈ శ్లోకాన్ని ఎలా వాడాలి? ప్రతి వ్యక్తికి జీవితంలో పరమార్థం ఉంది. శ్రీకృష్ణుడు వచ్చేసరి భూమి మీదకి ఆయన 5000 సంవత్సరాల కింద సుమారు 3200 సంవత్సరాలు కదండి కింద వచ్చి ఆయన ఇంకా భూమి ఉన్నంత వరకు నేను భగవద్గీత ఇచ్చేసి ఆయన అవతారం పరిపూర్తి చేసుకు వెళ్ళిపోయాడు. మనం కూడా శ్రీకృష్ణుడు అవతారమే. ఆయన పని ఆయన చేసుకునేలేరు, మన పని మనం చేస్తున్నామా? మనం పోయిన తర్వాత కూడా మన కోసం మాట్లాడాలి. మన అవతారానికి కూడా ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది, అది మీరు తెలుసుకోండి యూత్ అని చెప్పడానికి ఈ అర్థాన్ని వాడొచ్చు. అక్కడ పద్యం చెప్పారు మేడం. మేడి పండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పు చూడు పురుగులుండు పిరికివాని మదిలోని బింక మీలాగురా, అది వదిలేరు అక్కడ. పిరికివాని మదిలోని బింక మీలాగురా విశ్వద అభిరామ. మేడిపండు బాగుంటది, లోపలే ఉండదు. పిరికివాడి మదిలో బెంక ఉంటది, అది బయటికి కనబడదు. సో వ్యక్తిని చూసి మనం మోసపోకూడదు. మనకు కనిపిస్తున్న వ్యక్తి కాదు. కాబట్టి ప్రజల్ని జాగ్రత్త చేయాలి. వీ షుడ్ నెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పడానికి ఆ సందర్భానికి అది ఉపయోగించుకోవాలి మనం. అల్పుడెప్పుడు పలుకునాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను. గుర్తుందా? తర్వాత ఏం చెప్పండి? కంచు మోగునట్టు కనకంబు మోగునా విశ్వదావిరామ వినురవేమా. బాబు ఎక్కువ మాట్లాడితే కంచు, తక్కువ మాట్లాడితే స్వర్ణం. ఎంటీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్. కాబట్టి జీవితం ఎదగాలంటే తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఎక్కువ వినాలి కాబట్టి దేవుడు 2 చెవులు ఇచ్చాడు, తక్కువ మాట్లాడాలి కాబట్టి ఒక నోరు ఇచ్చాడు అని చెప్పడానికి, యూత్కి చెప్పడానికి ఇది ఉపయోగించుకోవాలి. దట్ మీన్స్ ఒక శ్లోకం కావచ్చు, ఒక పద్యం కావచ్చు, మన కంటెంట్ లో దాటిని భాగం చేసుకున్నాం అంటే ఇట్ మేక్స్ సో మ్యాజికల్ కంటెంట్. ఒక కొత్త అందం వస్తుంది, ఒక కొత్త అనుభూతి వస్తుంది. ఎంత అనుభూతి అంటే అప్పుడే ఒక చక్క అందమైన గులాబీ తోటలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నంత ఆనందం వస్తుంది. మనం ఎవరికైనా ఒక విషయం చెప్పాలనుకోండి, ఇది ప్రతి జీవిలో ఒక ప్రాణం ఉంటుంది, మొక్కలో కూడా ప్రాణం ఉంటుంది. జగదీష్ సుభాష్ చంద్రబోస్ చెప్పారు. 2 మొక్కలు మాట్లాడుకుంటాయని కూడా ఈ మధ్య జపాన్ శాస్త్రవేత్తలు చెప్పారు. అలాగే ప్రతి ప్రాణిలో చూడాలి, మొక్కలు మనం పెంచాలి అని. మొక్కలు ఒక పువ్వుతాలకు బాధని ఎవరు చెప్పారు తెలుసా అని? పువ్వు బాధని ఒక వ్యక్తి గేయ రూపంలో రాశారు. తెలుసండి ఎవరు? చెప్పగలరు ఎవరైనా? పుష్పక విలాపం. పువ్వు పడే బాధని ఒక గేయంలో రాశారు ఒక అద్భుతమైన కవి, మన తెలుగు కవి. శ్రీశ్రీ గారు కాదు సార్, కాదా? కాదు. పుష్ప విలాపం. ఎస్, పుష్ప విమానం కదా, పుష్ప విలాపం. ఎస్, కర్ణశ్రీ వెంకట్ గారు. వెంకట్ సార్ సూపర్ అండి అసలు బాబు. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే. పువ్వు చెప్పుకుంటుంది ఆడవాళ్ళకి, మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి
మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా యవనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారబోతురు కదా, నరజాతికి నీతి ఉన్నదా. ఆడవాళ్ళు చక్కగా చింగారించుకొని పని అయిపోయిన తర్వాత కింద చీపుడుతో బయటికి వేసేస్తారు. మీకు ఏమైనా కృతజ్ఞత ఉందా? దయలేని వారు ఈ ఆడువారు అని పుష్ప విలాపన పుష్పం చెప్తుంది. ఎంత బాగా చెప్పాడు కదండి. ఇదే ఒక జీవుల్లో కర్ణశ్రీ పెట్టారు, కర్ణశ్రీ అని కూడా పెట్టారు జంజాల పాపశాస్త్రి గారు. బుద్ధదేవుని భూమిలోన పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చేనేమి, అందమును హత్య చేసేడి హంతకుండా మైలపడిపోయేనోయిని మనుజ జన్మ. బుద్ధదేవుని జీవితంలో పుట్టావు భూమిలో, ఒకరు చచ్చిపోతే 11 రోజులు మైలు కదా నీకు, మరి జీవితాంతం చంపుతూనే ఉన్నావు, నీ జీవితం మొత్తం మైలు పడిపోయింది, మమ్మల్ని చంపడం ఆపవా అని పుష్పం నిందిస్తోంది. ఇవన్నీ వాడేమనుకోండి కంటెంట్ లో ఎలా ఉంటుందండి? ఇవి కొత్త అందాన్ని తెచ్చిపెడతాం మన కంటెంట్. అంత్యప్రాసలు అంత్యప్రాసలు తెలుసండి. ఇది మన పదాలతో ఆడుకోవడం. అద్భుతం, అద్వితీయం, అమోఘం, అనన్య సామాన్యం, వా అన్ని సున్నాలు వచ్చినట్టు. చివరికి ఎక్కడికి ఎప్పటికీ అన్ని కీ వచ్చినట్టు. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు అంత్యప్రాస అంటే ఒకే పదంతో ఒకే అక్షరంతో ఎండ్ అవడం. ఏవైనా సరే మనం చాలాసార్లు చూస్తాం. అద్భుతం మీ సౌందర్యం, అనన్య సామాన్యం మీ సౌభాగ్యం. తర్వాత చెప్పండి ఎవరైనా ఇంకోటి ఒక సెంటెన్స్ చెప్పండి సార్. జీవి, చిరంజీవి, ఆర్జీవి నన్ను కలిపారు, మళ్ళీ ఆర్జీవితో కలిపారా సార్, సూపర్. సో అంత్యప్రాసలతో వెళ్ళిపోవాలి. సాహిత్యం మీద మనకి గ్రిప్ ఉండాలండి. మనం చెప్పుకోవాలంటే సాహిత్యంలో కొన్ని మాటలు, సాహిత్యం అంటే పుస్తకాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అదే పద్యాలు కావచ్చు, శ్లోహాలు కావచ్చు, ఏవైనా గొప్పలు చెప్పేవని కొటేషన్స్, సామెతలు మస్ట్ ఉండాలి. యువకులకు చెప్తున్నాం అనుకోండి, స్వామి వివేకానంద గారి కొటేషన్స్ చెప్పాలి. అవునండి, మన అబ్దుల్ కలాం గారి కొటేషన్స్ చెప్పాలి. ఒక్కొక్కరికి మనం చెప్తూ ఉండాలండి. కొటేషన్స్ వెరీ ఎసెన్షియల్ ఇన్ అవర్ స్పీచ్. అరేజ్ అండ్ awake and stop not till you reach goal. మీరు అనుకుని సాధించేంత వరకు మీరు ఎక్కడ ఆపొద్దు. పదండి ముందుకి, పదండి తోసుకు పోదాం పైకి, వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం, కథం తొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాలం గర్జిస్తూ, పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పైకి, వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం. వాళ్ళు ఉత్సాహం వచ్చినట్టు చెప్పాలంటే కొన్ని కొటేషన్స్ శ్రీశ్రీ చెప్పిన కూడా తీసుకోవాలి. ప్రముఖుల వ్యాఖ్యానాలు, అవే మనం స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. వేర్ దెర్ ఇస్ ఎ వెల్ దెర్ ఇస్ ఎ వే. ఎస్, ఇటువంటి కొటేషన్స్ అన్ని మనం వాడుతూ ఉండాలి. ఇవన్నట్టే ఇట్ యాడ్స్ సమ్ మోర్ గ్లామర్, కలర్, బ్యూటీనెస్ టు అవర్ కంటెంట్ డియర్ ఫ్రెండ్స్. 5 W's 1 H's. మన కంటెంట్లు ఇవి ఉన్నాలే చూసుకోవాలి. చదవండి ఎవరైనా సరే. కెన్ ఎనీబడి? సార్ నేను ఒక్కొక్క 10 minutes తీసుకుంటాను సార్. వెంకట్ సార్, ప్రదీప్ సార్, ఒక 10 minutes లో వచ్చేస్తాను. డియర్ ఫ్రెండ్స్, కెన్ ఐ టేక్ 10 నిమిషాలు? డూ యూ పర్మిట్ మీ డియర్ participants? Do you permit me? Okay. Yes, so, sir. Yes, thank you, ma'am. Thank you. Please, sir, carry on, sir, please. Yeah. 5 W's 1 H's. మనం కంటెంట్ తయారు చేసుకున్నప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా, అదే సినిమాలో చెప్తారు సార్ బాబు మోహన్, కనుక్కోవాలండి. బాంబు పేలుతుంటే ఇద్దరు మొహాలు మార్చిపోతాయి మొత్తం బాంబులు పేలి. మనం కంటెంట్ తయారు చేసుకున్నప్పుడు 5 W's 1 H's ఉన్నాయో లేదో చూసుకోవాలి. వై, వాట్, హూ, వెన్, హౌ. నేను ఒక చిన్నదాన్ని చెప్తాను. నేను ఒక జర్నలిస్ట్ కదండి. నిన్న ఉదయం ఒక స్కూల్లో ఆటో బోల్తా పడిందండి. నిన్న ఉదయం 9 గంటలకి బస్టాండ్కి సమీపంలో ఉన్నటువంటి ఒక పాఠశాల దగ్గర, ఉదయం 8 గంటలకి బస్టాండ్ సమీపం వద్ద ఉన్న ఒక పాఠశాల ద్వారా ఒక
ఆటో బోల్తా పడింది, ప్రమాదం జరిగింది. ఎలా జరిగిందంటే డివైడర్ క్రాస్ చేయబోతూ ఒకవైపు తీసుకెళ్ళిపోయి ఇంకొక వైపు తీసుకెళ్లాడు. దాంతో బోల్తా పడింది. ఒక 6 చిన్నపిల్లల దెబ్బలు తగిలి, ఒక అబ్బాయికి చాలా గట్టిగా తగిలింది, తల మీద గట్టిగా తగిలింది. ఏం జరిగిందండి? ప్రమాదం జరిగింది. ఎవరికి జరిగిందండి? ఎక్కడ జరిగిందండి? స్కూల్కి సమీపంలో జరిగిందండి. ఉదయం 8:30కి జరిగిందండి. ఎందుకు జరిగిందండి? డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందండి. ఎలా జరిగిందండి? డివైడర్ ను దాటుతూ ఉండగా రాంగ్ రోడ్ వెళ్ళడం వల్ల అయ్యిందండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి చిన్న స్టోరీకి ఈ 6టికి సమాధానం ఉందా లేదా డియర్ ఫ్రెండ్స్? This is, we can call a incident investigation report. I am HSC manager, so we are using this rule in investigation report. Yes, exactly, sir. It is applicable everywhere, sir. Yes, because we will get we will have a fulfillment, a comprehensive report. When do we have all these things together? That we can call a domino theory. Yes, exactly, sir. Very nice, very nice, very nice. So, dear friends, మనం చేస్తున్నప్పుడు కంటెంట్ మనం ఏంటి, మనం తయారు చేసుకోవాల్సిన కంటెంట్ ఏమిటి, టాపిక్ ఏంటి? ఆగస్టు 15 కోసం చెప్పాలా, జనవరి 26 కోసం చెప్పాలా, దీపావళి కోసం చెప్పాలా, లేకపోతే కొత్తగా సామూహిక వివాహాలు జరుగుతుంటే ఎలా బతకాలని చెప్పాలా, పేరెంట్స్ అందరూ ఉంటే పేరెంట్స్ కి పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పాలా, స్టూడెంట్స్ అందరూ ఉంటే తల్లిదండ్రులకి ఎలా గౌరవం ఇవ్వాలో చెప్పాలా, లేదా డిగ్రీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటే ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాలా? కంటెంట్ ఏం మాట్లాడాలనుకున్నారు? ఆ టాపిక్ ని ముందు మీరు పట్టుకోవాలి. ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? సందర్భం ఏమిటి? ఆ సందర్భం ఏంటి? సెలబ్రేషన్సా, లేదా కేవలం మీరు ఒక్కగా వెళ్ళడం వల్ల స్పెషల్ గా క్లాస్ ఏం తీసుకుంటున్నారా? సందర్భం బట్టి మారిపోతుంటుంది వాళ్ళు చెప్పే సందర్భం. మీరు స్టూడెంట్స్ తో మాట్లాడాలి. పబ్లిక్ ఎగ్జామ్ ముందు వెళ్ళారనుకోండి, అక్కడ గోల్ సెట్టింగ్ కోసం మాట్లాడుతూ అవ్వదు. అక్కడ ఎగ్జామ్ ఫోబియా ఎలా బయటికి రావాలని మాట్లాడడం జరుగుతుంది. జూమ్ లో వెళ్ళారనుకోండి, సంవత్సరం మొత్తం మీరు స్టడీ ఎలా చేయాలి, గోల్ సెట్టింగ్ ఎలా పెట్టుకోవాలో మాట్లాడుకోవాలి. సందర్భం పెట్టి మారిపోతుంది. ఎవరికి చెప్తాం? మన ఆడియన్స్ ఎవరు? స్టూడెంట్సా, పేరెంట్సా, టీచర్సా, LIC ఏజెంట్సా, రియల్ ఎస్టేట్ ఏజెంట్సా, లేకపోతే అందరూ గృహిణులా, మన అపార్ట్మెంట్లు అన్ని ఫ్యామిలీసా, లేకపోతే కేవలం పిల్లలా, లేకపోతే పేదవాళ్ళ, లేకపోతే ట్రైనింగ్ తీసుకుంటున్న స్వయం ఉపాధి పొందుతున్న మహిళల? ఎవరు? ఎక్కడ మన సెషన్ ఎక్కడ ఇవ్వాలి? స్కూల్లోనా, థియేటరా, 4 వాల్సా, ఓపెనా? ఎందుకండి ఓపెనా 4 వాల్స్ అంటే? 4 వాల్స్ అన్నప్పుడు మీరు చెప్పడానికి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ చెప్పే అవకాశం ఉంటుంది. ఓపెన్ అనుకోండి, ఏమవుతుందండి? మీరు కంటెంట్ తక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ, ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడ చెప్పాలి, వాళ్ళకి ఎంత చెప్తే మనం అవుతుంది, ఏ టైంకి రీచ్ అవుతాం, ఏ టైం, ఎంత టైం ఇచ్చారు మనకి? 10 నిమిషాలా, 20 నిమిషాలా, 30 నిమిషాలా? ఆ టైం కావాల్సింది ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా చెప్పాలి? బిగినింగ్ ఎలా ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలి, క్లోజింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకొని 5 Ws 1 H మన కంటెంట్ లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. యువర్ కంటెంట్ మస్ట్ హ్యావ్ యువర్ అడ్రస్. 4 వ్యక్తులకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క కొటేషన్ చెప్పండి సార్, ఎవరైనా సరే. There is no weapon stronger than education. Who said sir? Abul Kalam. Abdul Kalam. So, ఇంకొకరు ఎవరైనా సరే. Can I say Vivekananda Swami, sir? Please, let us give opportunity for others also, sir, friends. Okay, thank you very much. Winners don't do different things, they do things differently. ఏమండి? శివకేరాజ్ కొటేషన్, winners don't do things differently, they do. ఇక్కడ లేదు నేను చెప్పారు అది. ఓకే సార్, ఆయన తీసుకు. ఓకే అంటే sir, I have a dream. ఇది ఎవరు చెప్తారు? One fine day. Yes, I have a dream. Yes, I have a dream. Yes. Martin Luther's. I have a dream. One fine day, the black and the white will hold hand in hand and walk together. Yes, exactly. I have a dream that my wife and my children have the equal rights the white do have. Antada Martin Luther King. I have a dream that, yes, sir. I have a dream that all the members in this group will walk together to make the session colorful. Definitely, ma'am. I do hope that you all
టుగెదర్ డెఫినెట్ గా. నైస్ నైస్ నైస్. థ్యాంక్ యూ. ఓకే, సార్ అబ్దుల్ కలాం చెప్పారు, సార్ శివకారి కూడా చెప్పారు, విన్నర్స్ నెవర్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ ద థింగ్స్ డిఫరెంట్లీ చెప్పారు. ఇంకా ఆయనది చెప్పండి, గురువు గారు ఉండిపోయారండి. Arise and stop not till the goal is reached. ఓకే ఓకే మ్యామ్, మిగతా వాళ్ళు చెప్పాలి, మేడం గారు చెప్తున్నారు ఏంటండి. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం కూడా అంత తీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. వివేకానంద ఎవరు? వివేకానంద సార్. మరి ఇంకా ఆయన ఉండిపోయారండి, సుభాష్ చంద్రబోస్ గారు ఉండిపోయారు, ఆయన ఎవరు చెప్తారు. స్వేచ్ఛ ఎవరి నుండి రాదు, Freedom is మనకు my మనమే birthright. తీసుకోవాలి. సుభాష్ Yes. చంద్రబోస్. Freedom is my birthright. ఎస్ సార్ గోపిరాజు గారు చెప్పండి. సార్ కేవలం విజయాల నుంచే కాదు, అపజయాల నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి. అబ్దుల్ కలాం. Abdul Kalam. అద్భుతం రాజు గారు, సూపర్ అండి మీరు. Think big, dream big. డ్రీమ్ బిగ్. ఇప్పుడు ఎంతవరకు చెప్పపోయింది ఒకరు పల్లగిరి గారు చెప్తారు, ఎవరు చెప్పింది సుభాష్ చంద్రబోస్ గారికి చెప్తారు పల్లగిరి గారు. పోరాడితే అది తెలుగులో నాకు అది రావట్లేదు. పోరాడితే పోయేదేముంది. అదే హిందీలో పోరాడితే పోయేదేముంది మన బానిస సంఖ్యలు తప్ప. ఇంకొకటి సార్, నేను మన అన్నగారు పోరాడితే పోయే ఏముంది, నువ్వు ఎప్పుడు తిడతావు, నీతో దెబ్బలాడితే ఏముంది, పోరాడితే పోయేది ఏముంది, నీతో గొడవ తప్ప అన్నాను. తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాను సార్. కొన్నిసార్లు పోరాడితే ఏం జరగదు సార్, నొప్పులు చాలా రోజులు ఉంటాయి సార్. ఓకే, రీడింగ్ సార్, హిందీలో చెప్తారండి ఆయన సుభాష్ చంద్రబోస్ గారు. ఆప్కా ఖూన్ దే దో మే ఆవాజ్ దేంగే. Yes, I forgot. సో డియర్ ఫ్రెండ్స్, ఒకరి పేరు చెప్పగానే మీరు ఒక్కొక్కరు కొటేషన్ చెప్పారు. వాళ్ళు చూడగానే ఒక కొటేషన్ గుర్తొచ్చేసింది, ఆ కొటేషన్ చూడగానే వాళ్ళు గుర్తొచ్చేసారు. దే హ్యావ్ దేర్ అడ్రస్. డూ యూ హ్యావ్ యువర్ అడ్రస్ విత్ యువర్ కంటెంట్? మీ అడ్రస్ ఏంటి? వాట్ ఈస్ యువర్ అడ్రస్ విత్ యువర్ కంటెంట్? క్రియేట్ ఎ అడ్రస్ విత్ యువర్ కంటెంట్ ఇన్ సచ్ ఏ వే యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ కంటెంట్. డూ ఐ హ్యావ్ అడ్రస్? ఇప్పుడు ఎంతసేపు నా సెషన్ విన్నారు, నా కంటెంట్ కి నా అడ్రస్ ఉందా? ఇది చిరంజీవి కంటెంట్, ఇలాగే చెప్తాడు చిరంజీవి, ఇది కంటెంట్ నా అడ్రస్. మిగతా వాళ్ళకి భిన్నంగా ఉందా? చిరంజీవి కంటెంట్ ఇలాగే ఉంటుందా అయింది? హ్యావ్ ఐ షోన్ మై అడ్రస్? డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ స్పీక్ అవుట్. ఇది నా అడ్రస్ అని నేను ఘనంగా చెప్పుకోనే విధంగా నేను చెప్తున్నాను. ఐ హ్యావ్ మై అడ్రస్ ఫర్ వాట్ ఆర్ ద సబ్జెక్ట్ టాపిక్ దట్ ఐ స్పీక్. మీ కంటెంట్ ఎలా ఉండాలంటే మీ అడ్రస్ అయిపోవాలి. ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని కోట్ చేస్తూ చెప్పాలి. ఆవిడ చెప్పారు చూడండి, సార్ చెప్పారు, మిమ్మల్ని కోట్ చేస్తూ ఉండాలి. ఇప్పటి వరకు మనం మార్టిన్ లూథర్ కింగ్ గారిని కోట్ చేసాం, సుభాష్ చంద్రబోస్ని కోట్ చేసాం, స్వామి గారిని కోట్ చేసాం, కలాం గారిని కోట్ చేసాం. మనం 10 మంది మనల్ని వాడుకొని కోట్ చేసే కంటెంట్ మన దగ్గర ఉందా? డియర్ ఫ్రెండ్స్, లెట్ us క్రియేట్ సచ్ ఎ కంటెంట్. లెట్స్ క్రియేట్ ఎ సచ్ కంటెంట్. అప్పుడు నిజమైన కంటెంట్ ఉన్నట్టు, అప్పుడు మనం నిజమైన ట్రైనర్ అయినట్టు, అప్పుడు నిజమైనటువంటి మన స్పీకర్ అయినట్టు. డియర్ ఫ్రెండ్స్, ఎవరో చెప్పింది మనం చెప్తే కాపీ, ఎక్కడో విని చెప్తే కాపీ. యూ మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ కంటెంట్. సో మన స్ట్రక్చర్ ఎలా ఉండాలండి? బిగినింగ్, బాడీ, క్లోజర్. అంటే మనం బిగినింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఒక శ్లోకంతో గానీ, ఒక స్టోరీతో గానీ, ఒక ప్రశ్నతో గానీ, ఇంటరాక్షన్ తో గానీ. మీతో ఎలా స్టార్ట్ చేశారండి? ప్రశ్నతో ప్రారంభించాను, ఇంటరాక్షన్ తో ప్రారంభించాను. బాడీ మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్పగలగాలి. క్లోజింగ్ మంచి డైరెక్షన్ ఇచ్చేయాలి. మనకు ఒక 1 hour ఇచ్చారనుకోండి, బిగినింగ్ 5 minutes ఉండాలి, 5 to 10 minutes. క్లోజింగ్ ఒక 5 to 10 minutes. మిగతా 40 నిమిషాలు మనం టాపిక్ కోసం మాట్లాడాలి. చాలా మంది బిగినింగ్ అరగంట మాట్లాడిస్తారు, టాపిక్ చెప్పడానికి వచ్చిన మరి ఇంకేం మిగలదు, క్లోజింగ్ అసలు అవదు. మనం అనుకున్నాం ఫుల్ఫిల్నెస్ కంప్లీట్ కాదు, అసంపూర్ణంగా ఉండిపోతుంది. కాబట్టి మనం కంటెంట్ తయారు చేసుకున్న తర్వాత వెళ్ళే ముందే మనం సెట్ చేసుకోవాలి. ఇంట్రడక్షన్, ఒక సాంగా, ఒక పోయమా, ఒక శ్లోకమా, 5 minutes. డిస్కషన్, మన టాపిక్ ఎన్లార్జ్ 40 minutes, 40 minutes. కంక్లూజన్ 5 minutes. ఇంకా 10 minutes పిల్లలతో మనం ఇంటరాక్షన్. అలా డిజైన్ చేసుకోవాలి. అలా డిజైన్ చేసుకుంటే మనం అనుకున్న కంటెంట్లు అవన్నీ మనం చెప్పగలుగుతాం. లేకపోతే డిజైన్ చేసుకోలేదు అనుకోండి, బిగినింగ్, బాడీ అంటే ఎక్స్ప్లెనేషన్, క్లోజింగ్ అని మనం ఇబ్బంది పడతాం. మరి 4 P's మనం ఎలా చేసుకోవాలి? మన కంటెంట్ ఎలా తయారు చేసుకోవాలి?
ప్లానింగ్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, పెర్ఫార్మెన్స్ ఉండాలి. ప్లానింగ్ అంటే ఏంటండి? ప్లానింగ్ ప్రణాళిక సిద్ధం. ఏది ఇప్పుడు చెప్పాను కదా, ప్లానింగ్ బాడీ ఉండాలి, బిగినింగ్ ఎలా చెప్పాలి, ఎలా చేయాలి, బాడీ ఎలా ఉండాలి, క్లోజింగ్ ఎలా ఉండాలి అని ప్లానింగ్ చేసుకొని ప్రిపరేషన్ ఏ కంటెంట్ అనుకుంటున్నాం ఆ ప్రిపరేషన్ మొత్తం మనం తెచ్చుకోవాలి, ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసి ఏం చేయలేదు, మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేసి ఎలా పర్ఫార్మెన్స్కి వెళ్ళాలి. ప్రిపరేషన్కి ఎలా వెళ్ళాలి? ప్రిపరేషన్ మీరు కంటెంట్ తెచ్చుకోవాలి, దాన్ని తయారు చేసి ప్రాక్టీస్ చేసుకోవాలి, చివరికి పెర్ఫార్మెన్స్. డైరెక్ట్ పెర్ఫార్మెన్స్కి వెళ్ళకూడదు. మనం ముందు ప్లాన్ చేసుకోవాలి, ముందు కంటెంట్ ప్రిపేర్ చేసుకొని అది కొంత ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత పెర్ఫార్మెన్స్కి వెళ్ళాలి, లేకపోతే ఇబ్బంది అవుతాం. మరి కంటెంట్, సోర్స్ ఆఫ్ కంటెంట్ మనకి ఎక్కడెక్కడ దొరుకుతుంది కంటెంట్? ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ కోసం చెప్పాలి, కంటెంట్ ప్రిపరేషన్ కోసం చెప్పాలి, స్టడీ స్కిల్స్ కోసం చెప్పాలి, లేదా ఎగ్జామ్ ఫోబియా అవార్డ్ ఎలా చేయాలి చెప్పాలి. అవి ఎక్కడ దొరుకుతాయి? మంచి బుక్స్ ఆడడం వల్ల తెలుస్తాయి, స్పీచెస్ అద్భుతం వినడం వల్ల తెలుస్తాయి, యూట్యూబ్ లో కొంతమంది సెషన్స్ వినడం వల్ల తెలుస్తుంది, గూగుల్ చాట్ జీపీ కొట్టుకోవచ్చు, మెటా AI వచ్చింది వాట్సాప్ లోనే, ఇంకా చాలా వచ్చేసాయి, గామా AI, రకరకాలు ఉన్నాయి, ఇవన్నీ వాడుకోవచ్చు. అబ్జర్వేషన్ చూడడం ద్వారా. ఇప్పుడు నేను అబ్జర్వేషన్ లో కొన్ని చెప్పాను, కొన్ని స్టోరీస్. ఇట్స్ మై కంప్లీట్ అబ్జర్వేషన్. నా అబ్జర్వేషన్ లోంచి వచ్చిన కంటెంట్ అది. న్యూస్ పేపర్స్, రెగ్యులర్ గా న్యూస్ పేపర్స్ చదువుతూ ఉండాలి. డైలీ మ్యాగజైన్స్ రెగ్యులర్ చదువుతూ ఉండాలి. కొన్ని కథలు దాంట్లో ఉంటాయి, కావాల్సిన కథలు, మంచి ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉంటాయి. స్టోరీ బుక్స్, ఎక్కువగా కథల పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఇవన్నీ కథలు మన దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి. మహిళలు అనుకోండి, భర్త చెప్పిన కథలు చాలా ఉంటాయి లేటుగా వచ్చినప్పుడు. భర్త అనుకోండి, భార్యకి చెప్పాల్సిన కథలు చాలా తయారు చేసుకుని అవి కూడా 100 ఉంటాయి. కాబట్టి బోత్ సైడ్స్ మంచి కథలు ఉంటాయి. కాబట్టి వీటికి భిన్నంగా మంచి స్టోరీ బుక్స్ మనం చదువుకోవాలి. మరీ ముఖ్యంగా అండి, మీరు మంచి స్పీకర్ కావాలంటే బుక్ రీడింగ్ ఎక్కువ ఉండాలండి. డైలీ అప్డేట్స్ చదివేట న్యూస్ పేపర్ రీడింగ్ కంపల్సరీ ఉండాలండి. అప్పుడే మీరు అద్భుతమైనటువంటి సోర్స్ మీ దగ్గర ఉంటుందండి. మీరు ఇప్పుడు టాపిక్ ఇచ్చినా సరే, నేను ప్రిపేర్ అయ్యే టాపిక్ ఒకటి, నేను చెప్పడానికి వచ్చిన టాపిక్ ఇంకోటి చెప్తాను. అంటే ఇదే చెప్పాలని నిశ్చితం ఉండదు, ఒక డిజైన్ ఉంటుంది. తర్వాత మనం చదివిన పుస్తకాల వల్ల కావచ్చు, చదివిన పేపర్ల కావచ్చు, మనకు తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్ లో మనం చదివినవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఇవి మన సోర్సెస్, ఇవన్నీ తీసుకోవాలి. తర్వాత ఏంటండి, పీపీటీ తయారు చేసుకోవాలి. పీపీటీ కంపల్సరీ, టెక్నాలజీ వాడాలి. పీపీటీ ఉందంటే ఎఫెక్టివ్ గా ఉంటుంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. నెక్స్ట్ క్యూ కార్డ్. చాలా మంది మర్చిపోతారండి, కంటెంట్ ప్రిపేర్ అవుతా అడిగి మర్చిపోతారు. మనం మర్చిపోయినప్పుడు ఏం చేయాలి? విజిటింగ్ కార్డ్ అంతా ఒక పేపర్, విజిటింగ్ కార్డ్ ఎంత సైజులో ఉంటుంది ఆ పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో ఏం చేస్తారంటే, మనం మర్చిపోతాం అనుకున్నటువంటి పాయింట్లు కొంచెం చిన్న అక్షరాలతో రాసుకోండి, ఒక 5 నుంచి 6 వరకు. అది మీ పాకెట్ లో పెట్టుకోవాలి. విజిటింగ్ కార్డ్ సైడ్, దీన్ని క్యూ కార్డ్ అంటారు. అప్పుడు పాకెట్ లో పెట్టుకొని మీరు మామూలుగా తీసి మామూలుగా చూసి మీరు జేబులో పెట్టేసుకోవడమే. దీన్ని క్యూ కార్డ్ టెక్నిక్ అంటారు. అంటే మీరు ప్రిపేర్ అయిన కంటెంట్ అంతా చెప్పలేరు. మనం 15 పాయింట్లు ప్రిపేర్ అయ్యామనుకోండి, స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు 10 గుర్తుంటాయి, ఇంకా 5 ఎగిరిపోతాయి. అవునా కదా డియర్ ఫ్రెండ్స్? సో అలా మర్చిపోతాం. స్టేజ్ ఎక్కిన తర్వాత అబ్బా దెబ్బ జబ్బ, అబ్బా దెబ్బ జబ్బ, ఈ 3 గుర్తొస్తుంటాయి. మిగతా అంతా గాన్, ఇట్స్ గాన్, పోయింది, పోయిపోచ్చి అమృతాంజన్ రాసిన తలనొప్పి ఎగిరిపోయినట్టు మన మైండ్ రోజు మొత్తం ఎగిరిపోయి ఉంటాయి. సో క్యూ కార్డ్ అండ్ టెక్నిక్ పెట్టుకోండి, అవసరమైతే చూసుకోండి. మరి కొన్ని మనం మాట్లాడకూడదు, కొన్ని ఉంటాయి. సెక్షువల్ మ్యాటర్స్ మాట్లాడకూడదు, సంబంధం లేనివి నెగిటివ్ మాట్లాడకూడదు, రిలీజియస్ మతపరమైన మాట్లాడకూడదు, పొలిటికల్ మ్యాటర్స్ మాట్లాడకూడదు, మూవీస్ అంటే ఇబ్బందికరంగా ఉన్న మూవీస్ కోసం మాట్లాడకూడదు, కాంట్రవర్సీస్ ఏవైనా వివాదాస్పదమైనట్టు మన కంటెంట్ లో ఉండకూడదు. మరి ఇంత చక్కగా చెప్పిన తర్వాత ఎంత అద్భుతమైన సినిమాకైనా శుభం కార్డు పడాల్సిందే కదండి. మనం ఇంత అద్భుతంగా చెప్పుకున్నాం, ఖచ్చితంగా శుభం కార్డు వేసేయాలి కదండి. నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి గంప నాగేశ్వరరావు సార్కి, కొల్లు వెంకట గారికి, ప్రదీప్ గారికి ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఎంతో ఓపికగా విన్నారు, చూశారు, ఏం చెప్పినా విన్నారు, చూశారు. మీ అందరికీ శతదా సహస్రదా శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి సార్ ఫర్ ఎక్స్ట్రా వండర్ఫుల్ సెషన్. మా పార్టిసిపెంట్స్ అందరూ మీ సెషన్ వండర్ఫుల్ గా ఎంజాయ్ చేశారు సార్. ఐ హోప్ సో సార్, ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను నేను. లేదు సార్, రెగ్యులర్ గా మా సెషన్స్ 9:15 క్లోజ్ చేస్తాము అండ్ అటెండెన్స్ ఇస్ 36 మెంబర్స్ అండ్ ఇట్స్ టైమ్ ఇస్ అబౌట్ 9:32 PM. బట్ అందరూ అట్లాగే ఎత్తుకుపోయి అసలు లైక్ వాటర్ అండ్ లైక్ ఒక బ్రేక్ కూడా లేకుండా అట్లాగే ఎత్తుకుపోయి స్క్రీన్ ఎత్తుకుపోయి ఉన్నారంటే ఇట్స్ రియల్ ఆసమ్ సార్ అండ్ వండర్ఫుల్.
అండ్ థ్యాంక్ యూ నేను చెప్తాం కదా సార్, మా పార్టిసిపెంట్స్ వాళ్ళు ఫీడ్బ్యాక్ చెప్తారు. సార్ ప్రదీప్ గారు చెప్పేదాకా కూడా ఎవరు టైం చూడలేదు. ఇప్పుడు 9:30 అయిందని కూడా ఎవరికి తెలియదు నాకు తెలిసి. పార్టిసిపెంట్స్ మన సెషన్ అయిపోయింది సార్, రెడీగా ఉన్నారు. మీరు ఎవరు మాట్లాడలేదు. సెషన్ జరిగినప్పుడు మాట్లాడారు, ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. మీ ఫీడ్బ్యాక్ మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ పోటీ పడాలి, కాకపోతే హ్యాండ్ రైస్ చేయాలి. అందరూ ఒకేసారి మాట్లాడే అర్థం కాదు కదా, హ్యాండ్ రైస్ చేసే మాట్లాడాలి. హ్యాండ్ రైస్ చేసి 1 by 1 ఇంకా జరుగుతుందేమో అనే ఫీలింగ్ ఇంకా ఉన్నాం సార్. ఇంకా చెప్తారు సార్, ఇంకా ఏదో చెప్తారు, మ్యాటర్ విషయం తెలుసుకోవాలి ఇంకా అని చెప్పి. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఎవరైనా మాట్లాడుకుంటే హ్యాండ్ రైస్ చేసి మాట్లాడదాం సార్. ఒకేసారి డిస్టర్బెన్స్ వస్తుంది, అందరూ ఒకేసారి మాట్లాడండి. హ్యాండ్ రైస్ చేసి మాట్లాడండి. మేడం శశికళ గారు. సార్ సార్ చాలా బాగుంది సార్ ప్రదీప్ గారు. సార్ ఈ రోజు మీరు చెప్పింది 7% వర్డ్స్ అంతే మైండ్ లో ఉంది. ఈ రోజు ಅದನ್ನ అన్ని డిలీట్ చేస్తారు మీరు. కంటెంట్ చాలా మంచిగా ఉండాలి. అది శ్లోకం కావచ్చు, స్టోరీ కావచ్చు. స్టోరీ ఎట్లా చెప్పాలి, న్యాచురల్ గా ఉండాలి. అది మా జీవితంలో నడిచిన స్టోరీ ఉండాలి. అట్లా చెప్తే ఆడియన్స్ కి టచ్ అవుతుంది. చాలా మంచిగా అట్లా సెంటర్ ఒక హ్యూమర్ రసం ఉండాలి. జోక్ కూడా చేయాలి, న్యాచురల్ గా ఉండాలి. అది కూడా పాట పాడాలి అంతా కూడా చెప్పారు. డైలాగ్ కూడా చెప్పాలి అంత మంచిగా చెప్పినారు సార్. ఈ రోజు చాలా బాగుంది మీ సెషన్. మేము ఖచ్చితంగా ఏదైనా అన్ని ఏం పాయింట్ ఇచ్చారు సార్, అది అన్ని వాడతాం సార్ అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. So may I start, sir? నెక్స్ట్ సునీల్ గారు. May I start? చెప్పమంటారా? సార్ చాలా అద్భుతంగా చెప్పారు. అంటే మీలో ఈ రోజు అబ్జర్వ్ చేసింది ఈ సెక్షన్ చాలా వండర్ఫుల్ గా ఉంది. ఎందుకంటే ఆట పాటతో కూడిన ఒక సమావేశంలో ఎవరు అలర్ట్ గా ఉన్నారా, ఫస్ట్ స్టేజ్ ముందర అలర్ట్ గా ఉన్నారా లేరా, వాళ్ళని ఎట్లా ఆడియన్స్ ని మన వైపు ఎలా తిప్పుకోవాలి, అన్ని రకాలుగా గైడెన్స్, కెరీర్ గైడెన్స్, మనం మోటివేషన్ ఎలా ఉండాలి అని అద్భుతంగా చెప్పారు సార్. ఈ అవకాశం కల్పించిన మాధవి మేడం గారికి, ప్రదీప్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. So may I start, sir? అని చెప్పమంటారా? మేడం 1 సెకండ్ పలగిరి సార్ లైన్ అండ్ హ్యాండ్ రైస్. ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైస్ ప్రిఫరెన్స్ వాళ్ళకే డిజిటల్ గా. పలగిరి ప్లీజ్. ఓకే. మీ ఫైనల్ లో గిఫ్ట్ ఒకటి ఇచ్చి వెళ్ళిపోతాను. అందరికి ఒక మంచి టిప్ టెక్నిక్ ఒకటి ఇచ్చి వెళ్ళిపోతాను వెళ్ళేటప్పుడు. Sir, I want to sincerely congratulate your really outstanding performance. It is very, gravitization. You are especially energetic and clarity and deep knowledge made a lasting time. I would like to congratulate from my bottom of it. We learn a lot, and thank you, sir. Thank you very much. Thank you, sir. Happy evening, sir. Sir, మీకు ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను సార్. మీ పాటలు మమ్మల్ని పులకరింపజేశాయి, మీ మాటలు మమ్మల్ని పరవశింపజేశాయి. కంటెంట్ అంటే కింగ్ అని అందరినీ ఒక కింగులా బంధించేశారు. కంటెంట్ లేకపోతే ఎంత కట్అవుట్ అయినా వ్యర్థమే అని నిరూపించేశారు. నిజమైన కథలు నిండుగా చెప్పారు. అప్పుడప్పుడు నవ్వమని హాస్యం పండించారు. సమయానుకూలంగా సహజత్వాన్ని పండించారు. సరదాగా సమయాన్ని ముగించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం ధనుజ మేడం నిజం చెప్పండి, మీరు సినిమాలకు డైలాగులు రాస్తున్నారు కదా? లేదు సార్.